8 లేక 9 ధన్యతల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. మీరు చాలా జాగ్రత్తగా మీరు వింటే మీరు ఎంతగానో మీరు దీవింపబడతారు. దేవుడు నాతో మాట్లాడాడు, మీతో కూడా దేవుడు తప్పగా మాట్లాడతాడు. ఈరోజు ఎంతమంది వర్ధిల్లాలని ఉంది? చేతులెత్తారా? వర్ధిల్లాలని. ఈ మాట వినగానే చాలా మందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే, లేక దురభిప్రాయం ఏంటి అంటే, మనం శారీరకంగా వర్ధిల్లుతాము. దేవుడు ఎక్కడ కూడా శారీరకమైన వర్ధిల్లం గురించి ఎక్కడ వ్యతిరేకం కాదు, కానీ ఆయన ఎప్పుడు దాని విషయం ఫోకస్ చేయలేదు. ఈవెన్ ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలని. ఏ ఆశీర్వాదాలు అంటే 2 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైనవి, రెండోది ఆత్మ సంబంధమైనవి. ఫ్యాన్ ఆపేయాలండి. త్వరగా మీ కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉండాలి. వాట్ యూ ప్రాబ్లం? ఆ లైట్స్ అంటే ఆపండి. ఈ డిస్కో లైట్లు ఎక్కడ ఉన్నాయి? ఇంకా వెలుగుతున్నాయి. మొత్తం ఆపేశారు. ఈ లైట్స్ ఆపండి. ఓకే, అది అసలైన ఆయన వస్తే కానీ అవులే. కొంచెం ఎక్కడ సౌండ్ జుమ్ అని వస్తుంది చూడండి. సౌండ్ ఎక్కడ సౌండ్ వస్తుంది. ఓకే, వింటారా మీరు అందరూ? మరి ఫ్యాన్ లేపేసి ఉండలేరేమో. ఏసీలు లేవు ఇక్కడ. ఓకే, మీరు వింటారా? మరి చెప్పమంటారా? ఈరోజు మనము ఆత్మీయంగా వర్ధిల్లాలి. చెప్పండి, ఏమవ్వాలి? మనం ఆత్మీయంగా వర్ధిల్లాలి. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎలా వర్ధిల్లుతాడు? ఒక వ్యక్తి ఆత్మీయంగా వర్ధిల్లాలంటే ఈ 8 గుణగణాలు, ఈ 8 యాటిట్యూడ్స్ ఉండాలి. అందులో మొదటిది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మొదటిది, ఆత్మలో దీనత్వం అనేది మనలో ఉండాలి. అనగా దేవుని మీద ఆధారపడాలి. డిపెండెన్స్ ఆన్ గాడ్. ఒక్కొక్క మాట ఒక్కొక్క స్టేట్మెంట్ మీకు ఇస్తాను. దేవుని మీద ఆధారపడాలి అనగా ఐ ఆమ్ నథింగ్, గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. చెప్పండి, ఐ ఆమ్ నథింగ్, గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. అది ఆత్మలో దీనత్వం అంటే. నాకు దేవుడు అవసరం లేదండి, నాకు ప్రార్థన అవసరం లేదులేండి, నాకు చర్చ అవసరం లేదులేండి, నాకు నేను బతికేయగలనండి, నాకు ఉద్యోగం ఉంది, నాకు చదువు ఉంది. చూసారా, కొంతమంది అందుకే ప్రార్థనలకు రారు. ఎందుకంటే వారిలో యారగెంట్ ఉంది, వారిలో యారగెన్స్ ఉంది. ఏమిటనంటే, నాకు దేవుడితో పని ఏమిటి? బ్యాంకులో 1,00,000 రూపాయలు ఉన్నాయి, ఏంటంట? నాకు మంచి ఉద్యోగం ఉంది, నెలకు 10,000 వస్తాయి, ఏంటంట? నాకు ఇల్లు ఉంది, కంట్రీలో 2 ఇళ్ళు ఉన్నాయి, రాజీనగర్లో 4 ఇళ్ళు ఉన్నాయి, ఇంకేంటంట నాకు? ఈరోజు దేవుని బిడలుగా నీలో ఆత్మలో దీనత్వం అంటే అర్థం ఏంటంటే, నిన్ను నీవు తగ్గించుకొని నువ్వు దేవుని మీద ఆధారపడాలి. డిపెండెన్స్ ఆన్ గాడ్. మీరు ఎప్పుడు మర్చిపోకండి, ఐఎమ్ నథింగ్, ఐఎమ్ జీరో, గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఆయనే సమస్తము. అలా అన్నవారు తప్పక ఆత్మీయంగా వర్ధిల్లుతారు. ఎస్తేరు ఆ శాసనాన్ని పుట్టించినప్పుడు ఆ హామాను, మాదీయులు, పారసీకులు ఒకసారి సీల్ అయితే ఆ ఉంగరంతో ఒకసారి స్టాంప్ వేస్తే, సిగ్నేచర్ పడితే ఆ శాసనాన్ని ఎవరు కూడా ఇక మార్చలేరు.
ఈ విషయం మొర్దెకైకి తెలిసినప్పుడు ఆ విషయాన్ని తీసుకుని వెళ్ళి ఎస్తేరుకి చెప్పాడు. అమ్మా, నువ్వు రాణి స్థానంలో ఉన్నావు, నువ్వు ఏమైనా చేయగలవు, నీకు అది సాధ్యమో. కానీ ఆమె ఒకటే అంది, ఐ ఆమ్ నథింగ్, గాడ్ ఈస్ ఎవ్రీథింగ్. ఏమైనా చేయగలాలంటే దేవుడే చేయాలి. కనుక మీరు ఉపవాసం ఉండండి, మేము ఇక్కడ ఉపవాసం ఉంటాం అని 3 దినాలు అన్నపానాలు మాని ఎస్తేరు చెలికెత్తలు ఆమెతో ఉన్న వారు కలిసి వారు దేవుడి మీద ఆధారపడ్డారు. వారు దేవునికి ప్రార్థన చేశారు, దేవుడి దగ్గర మొరపెట్టుకున్నారు. అదే ఆత్మలో దీనత్వం అంటే. రాజు దండం చూపిస్తేనే రాణి అయినా లోపలికి వెళ్ళడానికి అర్హత ఉంది. అటువంటిది ఆ దండం పెట్టకుండానే, అంటే ఇన్విటేషన్ లేకుండానే రాణి వెళ్ళగానే ఆయన మనసు కరిగిపోయింది. ఏమన్నాడో మీకు తెలుసా? ఎందుకు వచ్చావు, నా పర్మిషన్ లేకుండా ఎందుకు వచ్చావు అని అనలేదు. ఏమిటి రాణి ఇలాగా వితౌట్ నోటీస్ ఎలా వచ్చావు అని ఎంతో సంతోషించి, ఏం కావాలో కోరుకో, రాజ్యంలో సగం ఇమ్మన్నా నీకు నేను ఇచ్చేస్తాను, కావాలంటే తీసుకో. చూసారా, దేవుడు ఆ అహశ్వరోష్ యొక్క మనస్సుని, ఆ చక్రవర్తి యొక్క మనస్సుని మార్చేశాడు. కారణం ఎస్తేరు ఎవరి మీద ఆధారపడింది? దేవుడి మీద ఆధారపడింది. ఉపవాసంతో దేవుడి దగ్గర మొరపెట్టింది. ఈ 3 దినాలు ఉపవాసానికి చాలామంది వచ్చారు. కొంతమంది ఒక రోజు రాలేదు, 2వ రోజు రాలేదు, కనీసం 3వ రోజు కూడా రాలేదు. దేవర్ యారగెంట్ పీపుల్, గర్విష్ఠులు వాళ్ళు. వారికి ప్రార్థన అవసరం లేదు. వారికి ఎస్తేర్ లాంటి వాళ్ళు వచ్చారు, చాలా సంతోషం. నెహెమియా దేవుడి మీద ఆధారపడ్డాడు. ఈవెన్ దో ఈ మే బి ఏ కప్ బేరర్ నెక్స్ట్ టు ద కింగ్, రాజు తర్వాత స్థానంలో ఉన్నప్పటికీ కూడా కొన్ని దినాలు, దగ్గర దగ్గర 4 నెలలు అతడు ఉపవాసముతో కన్నీటితో మొరపెట్టాడు, ప్రార్థన చేసుకున్నాడు. దుఃఖముతో ఆరంభించబడింది నెహెమియా గ్రంథము, ఆనందముతో ముగించబడింది. వీలైతే 21వ తారీఖు నెహెమియా గ్రంథాన్ని వివరిస్తాను. ఆసక్తి కలిగిన వాళ్ళు తప్పక రండి. ఉదయం 9 నుండి 4 గంటల వరకు. అందరికీ కాదు, సేవకులు సేవకురాండ్రులకు మాత్రమే. ఈరోజు బైబిల్లో ఇలా చెప్పుకుని పోతే చాలా ఉన్నాయి. సో ఆత్మలో దీనత్వం అనేది చాలా ముఖ్యం. రెండోది, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈ దుఃఖము ఎటువంటి దుఃఖం అంటే పాపం విషయమే పశ్చాత్తాపం, పాపం విషయమే దుఃఖము. 2 కొరింథీ 7వ అధ్యాయంలో మీరు చదివితే దైవ చిత్తానుసారమైన దుఃఖము ఒక వ్యక్తిలో రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయను. ఇక్కడ దుఃఖపడువారు ధన్యులంటే ఓ రకనే ఏడిసే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ నీ పాపం విషయమే ఏడవడం, నీ పాపం విషయమే పశ్చాత్తాపడడం. అయ్యో నేను తప్పు చేశాను, అయ్యో నేను దేవుని బిడ్డనై ఉండి దేవునికి వ్యతిరేకంగా నేను జీవిస్తున్నాను, చేయకూడని పాపిష్టి పనులు నేను చేశాను, అయ్యో నేను దేవుని బాధ పెట్టాను, నా కుటుంబాన్ని బాధ పెట్టాను అని నువ్వు దేవుడి దగ్గర నువ్వు ఎప్పుడైతే దుఃఖపడతావో నువ్వు ఓదార్చబడతావు, నువ్వు క్షమింపబడతావు, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని తిరిగి పొందుకుంటావు. దావీదు తప్పు చేశాడు, ఒక వ్యభిచారిగా మారాడు, ఒక నరహంతకుడిగా మారాడు. నాతాను ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు నాతాను మీద తిరగబడలేదు. మిగతా రాజుల్లాగా తీసుకుని వెళ్ళి ప్రవక్తల్ని చంపేసేయలేదు, చెరసాల్లో బంధించలేదు. ఆ మూర్ఖుడు నేనే, ఆ దుర్మార్గుడు నేనే అని పశ్చాత్తాపడ్డాడు. ఇంటికెళ్ళి చదువుకోండి కీర్తన గ్రంథం 51వ అధ్యాయం. ఎంతగా అతడు కన్నీళ్లు కార్చాడు, ఎంతగా అతడు దుఃఖపడ్డాడో. మూడవది, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. సాత్వికం అనగా దీనత్వం, హ్యూమిలిటీ, తగ్గించుకునే మనస్సు. బైబిల్ సెలవిస్తుంది, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. అలాగే సాత్వికం అనగా యేసు ప్రభు వారు కూడా చెప్పారు, నేనే సాత్వికుడినని. 11వ అధ్యాయము 29వ వచనంలో మత్తయి సువార్తలో, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి. సాత్వికం అనగా నేర్చుకునే స్వభావం. మనం ఎప్పుడు నిత్య విద్యార్థులుగా మనం ఉండాలి. నాకు అంతా తెలుసు, నాకు ఇంకా అవసరం లేదు అనడానికి వీలు లేదు.
దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. ఆ నేర్చుకునే మనస్సు ఎవరిలో ఉంటుందంటే తగ్గించుకునే వారిలో ఉంటుంది, దీన మనస్సు ఉన్న వారిలో ఉంటుంది. ఈరోజు దేవుని బిడ్డలుగా మనల్ని మనం తగ్గించుకుంటున్నామా? మనలో సాత్వికమైన మనసు మనలో ఉన్నదా? నాలుగోది మీరు ఆల్రెడీ అయిపోయింది, అందుకే నేను త్వరగా మీకు చెప్తూ ఉన్నాను. నాలుగోది, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఈరోజు మనం నీతి కొరకు ఆకలి దప్పులు ఉండాలి అంటే అర్థం, నేను నీతిగా జీవించాలి, నేను యథార్థంగా జీవించాలి, నేను ఏ మచ్చ డాగు లేకుండా బ్రతకాలనే ఆకలి తృష్ణ మనలో ఉండాలి. అది నీతి కొరకు ఆకలి దప్పులు అంటే. నీతి అనగా రైచియస్ అనగా అన్ని రైట్, నా జీవితం రైట్గా ఉండాలి. రేపు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువు నన్ను చూసి బల నమ్మకమైన మంచి దాసుడా, అలాగా దేవుడు నిన్ను అనాలంటే, నన్ను అనాలంటే ఏం చేయాలా? ఆ నీతి కొరకు ప్రయాసపడాలి, తృష్ణ మనలో ఉండాలి, ఆకలి మనలో ఉండాలి. నేను ప్రభు కొరకు యథార్థంగా నీతిగా ఆయనకి ఇష్టంగా బ్రతకాలని, అలాగే నీతి విషయాల కొరకు దేవుని వాక్యము కొరకు నిజమైన ఆకలి తృష్ణ మనం కలిగి ఉండాలి. ఇంకా కనికరము గలవారు ధన్యులు, వారి కనికరము పొందుదురు. కనికరం ఉండాలి మనలో. కనికరం అనగా కంపాషన్. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారనుకోండి, మనం వెళ్ళి వారి కొరకు ఏం చేయడం? వారి కొరకు ప్రార్థన చేయడం, వారిని పరామర్శించడం, మనకున్న దాంట్లోనే వారికి ఏదో ఒక ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళడం. మనం ఒక కంపాషన్ అనేది, దయ అనేది, కనికరం అనేది మనలో ఉండాలి. రెండోది, కనికరము గలవారు ధన్యులు అనగా నీలో క్షమించే గుణం ఉండాలి, నీలో క్షమించే మనసు ఉండాలి. ఎవరిలో క్షమించే మనసు ఉంటుంది చెప్పాలి మీరు? ఎవరిలో అయితే కనికరం ఉంటుందో వారిలో క్షమించే మనసు ఉంటుంది. ఒక ఆయన అంటాడు, ఐ విల్ ఫర్గివ్ బట్ ఐ విల్ నాట్ ఫర్గెట్ అంటాడు. అంటే అర్థం, నేను క్షమిస్తాను కానీ నువ్వు చేసింది మాత్రం జీవితంలో మర్చిపోను, బతుకున్నంత కాలం నేను గుర్తుపెట్టుకుంటాను. అది క్షమాపణ కాదు. క్షమాపణగా మర్చిపోవడం. యేసుప్రభువు ఉపమానం చెప్పాడు. 10,000 తలాంతులు అప్పున్నాడంటే రాజుకి ఒకడు. ఒక తలాంతు అంటే 3,600 రూపాయలు. 10,000 తలాంతులు అంటే 3,60,00,000 రూపాయలు అప్పున్నాడు రాజుకి. కానీ అతను కట్టలేక ప్రతిరోజు తప్పించుకుని తిరుగుతున్నాడు. రాజుగారు ఆయన మీద కనికరపడి, నీ అప్పును నేను క్షమిస్తున్నాను, మాఫీ చేస్తున్నాను, ఇక నాకు కట్ట అవసరం లేదు. ఎంతో సంతోషంతో ఆనందంతో గంతులు వేసుకుంటూ అతడు ఇంటికి వెళ్తూ ఉండగా ఇతనికి ఒకడు అప్పున్నాడట. 100 దేనారాలు అప్పున్నాడట. 100 తలాంతులు కాదండి, 100 దేనారాలు. ఒక్క దేనారం అంటే ₹10. అంటే 100 దేనారాలు అంటే ₹50. రాజుగారు ఎంత క్షమించాడు? 3,60,00,000 రూపాయలు క్షమించాడు. కానీ ఏం క్షమించలేకపోయాడు? ₹50 క్షమించలేకపోయి ఆ ఫిల్టర్ అట్టుకుని, అయ్ ఎప్పుడు ఇస్తావు, ఎన్ని రోజులు తిప్పుతావు దుష్కన్నాడు. బాబు నీ డబ్బులు పువ్వులో పెట్టిస్తాను 4 రోజులు లాగా, హై ఇందులో లాగేదని చాలా ఘర్షణ పడుతుంటే ఈ విషయం తెలిసిన ఆ రాజుగారికి వర్తమానం అందింది, ఈ వ్యక్తి ఇలా చేశాడని. వెంటనే రాజుగారు పిలిపించి, నువ్వు నా అప్పు అంతా కట్టే వరకు కూడా నిన్ను వదిలిపెట్టేది లేదు. ఆ రాజుగారు ఎవరో కాదు, మన యేసయ్య. ఆ వ్యక్తి ఎవరో కాదు, మనమే. ఆ రాజుగారు ఎలాగైతే 3,60,00,000 క్షమించాడో, అలాగే ఈరోజు నా పాపాలు 1 2 చేసింది మనం, లెక్కకు మించిన పాపాలు మనం చేశాం. అయినా దేవుడు వాటి అన్నిటి నుండి మనల్ని క్షమించాడు. ఆమేన్. మరి నువ్వు ఇతరులు క్షమించగలుగుతున్నావా? చెప్పండి. ఇతరులు ఏదైనా నీకు పొరపాటు చేశారు, ఏదో కీడు చేశారు, ఏదో అన్యాయం చేశారు, నీ గురించి ఏదో ఒక మాట అన్నారు, నష్టమే చేశారు, చేయనే, దేవుడే చూసుకుంటాడు. ఇఫ్ యు నో హూ గాడ్ ఈస్, నీ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకుంటే నువ్వు మౌనంగా ఉంటావు, నువ్వు దెబ్బలాడవు. నీ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకుంటే నువ్వు దేవుడికి అప్పగిస్తావు. బైబిల్ సెలవిస్తుంది, పగ తీర్చుట నా పని. కనుక దేవుని బిడలుగా మనలో ఏముండాలా? క్షమించే మనసు. అంతేగాని పగ తీర్చు దేవుడి పని కానీ ప్రభు వీళ్ళు నాశనం చేసే, వీళ్ళు 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 భూస్థాపం అయిపోవాలి, ఇలాంటి మాట్లాడకండి. కనికరము గల మనసు మనలో ఉండాలి.
ఇంకా రాయబడి ఉంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. అనగా ఇంటిగ్రిటీ మనలో ఉండాలి. హృదయ శుద్ధి అంటే అర్థం మనలో యథార్థత ఉండాలి. యథార్థత ఆల్రెడీ మీరు మెసేజ్ విన్నారు. యథార్థత అనగా లోపల బయట ఒకలాగే ఉండడం, నీ మాట నీ నడత ఒకలాగే ఉండడం, అవునంటే అవును, కాదంటే కాదుగా మనం ఉండాలి. అందుకే జనాలు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా. అది యథార్థత కాదు, అది హృదయ శుద్ధి కాదు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఎవరైనా తప్పు చేశారనుకో, మొహమాట లేకుండా చెప్పును, నీ మాట నీ పద్ధతి నాకు నచ్చలేదు అని మీరు మొహమాట లేకుండా చెప్పండి. కానీ మనసులో పెట్టుకుని బయటికి ఇస్కర యోధాలాగా కపట ముద్దు పెట్టడం అనేది వేషధారణ అవుతుంది. దేవుని బిడలుగా మనలో హృదయ శుద్ధి ఇవి నీలో ఉంటే నువ్వేమవుతావు? నువ్వు అని అర్థమవుతుందని చెప్పేది. ఆత్మీయంగా నువ్వేమవుతావు చెప్పండి? నువ్వు వర్ధిల్లుతావు. ఇంకా సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరిచేవాళ్ళు, గొడవలు పెట్టేవాళ్ళు కాదు, చిచ్చులు పెట్టేవాళ్ళు కాదు. బైబిల్లో రాయబడింది కొండిగాళ్ళు కొండిగెత్తులని. ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ చెప్పుకుంటూ తెలియని వారికి కూడా కొత్త కొత్త విషయాలు చెప్తూ చెప్పండి, వారిలో ఉన్న ఆ ప్రేమను కూడా పోగొట్టేటట్టు చేస్తుంటారు కొంతమంది. అవి అవసరమా? అవి చెప్పడం అవసరమా నీకు? చెప్పండి. ఒక క్యారెక్టర్ గురించి నువ్వు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం నీకు సరదా? అది తప్పది. ఒకరి గురించి మంచి చెప్పు, గొప్ప చెప్పు, అంతేగాని నీకు గొప్ప రావాలని ఇంకొకరిని కించపరిచి మాట్లాడొద్దు. వారు వినకపోవచ్చు, వారికి తెలియకపోవచ్చు, కానీ యెహోవా కన్ను దృష్టి లోకమంతా సంచారం చేయుచున్నది. ఆయన చెవులు మందముగా లేవు, ఆయన వింటూ ఉన్నాడు. సో దేవుని బిడ్డలుగా ఈరోజు ఒకరిద్దరు మనస్తాపం చెంది ఒకరికొకరు మాట్లాడకపోయినా, సంఘం విడిచిపెట్టి వెళ్ళిపోయినా, మన మ్యాక్సిమం మన ప్రయాస మన ప్రయత్నం ఏంటి చెప్పండి? మరలా వారిని దేవునితో, సంఘముతో, భక్తులతో, విశ్వాసులతో, వారి కుటుంబాలతో ఏం చేయాలి? మనం సమాధాన పరచడానికి మనము ఇష్టపడాలి. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకును మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము. అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు నమ్ముకున్నందుకు కొన్ని హింసలు వస్తాయి, పర్సిక్యూషన్లు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. నా పిల్లలందరూ కూర్చోవాలి, అటు కదలకూడదు. అక్కడ కెమెరాస్ ఉన్నాయి. అక్కడ ఎన్ని నిందలు రాని, ఎన్ని అవమానాలు రాని, ఎన్ని బాధలు రాని, ఎన్ని కష్టాలు రాని, ఈ వాక్యం అర్థం ఏంటంటే చివరి మాటకి స్టాండ్ ఫర్మ్, స్థిరముగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలా? స్థిరముగా ఉండాలి. మన వరదలు వచ్చాయి, ఈ బిల్డింగ్ ఆ పక్కన ఉండేది కొంచెం జరిగి ఇటు వచ్చింది. మన వరదలకి ఈ బిల్డింగ్ కొంచెం అటు ఉండేది, కొంచెం అలా జరిగి ఇక్కడికి వచ్చింది. మరి రేపు వరదలకి అటు వెళ్తుందేమో మనకు తెలియదు. చెప్పండి, జరిగిందా? కొంతమంది అవునా అంటున్నారు, కొంతమంది. చెప్పండి, ఎన్ని పోట్లు వచ్చినా చెప్పండి, 5 అడుగులు 6 అడుగులు 7 అడుగుల వరకు నీళ్ళు వచ్చినా చెప్పండి, ప్రవాహం లాగా వచ్చినప్పటికీ ఇది ఎలాగుంది? ఈ బిల్డింగ్ స్థిరముగా ఉంది, కదలంగా ఉంది. బైబిల్ సెలవు, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడవలే ఉండును. ఈరోజు దేవుని బిడ్డలుగా ఈరోజు స్థిరంగా ఉంటున్నావా? నీ పునాది ఇసుక మీద కట్టబడిందా? నీ పునాది బండ మీద కట్టబడిందా? ఎన్నో పోరాటాలు ఉంటాయి, ఎన్నో నిందలు ఉంటాయి, ఎన్నో అవమానాలు ఉంటాయి, ఎన్నో హింసలు రాబోతున్నాయి. రాలేదేమో, ప్రభు కోసం ఏమో దెబ్బతినలేదేమో, ఏమో రేపు రావచ్చు. అయినా ఆర్ యు స్టాండింగ్ ఫర్మ్ ఫర్ క్రైస్ట్? క్రీస్తు కొరకు సాక్షిగా స్థిరముగా నిలబడుతున్నావా? అలా నువ్వు నిలబడిన వాడవైతే నువ్వు ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లినట్టు. నాకు అర్థమైంది అన్నలు గట్టిగా చేపట్లు కొట్టండి. 13వ వచనాన్ని చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికి రాదు. నాతో చెప్పండి అందరూ, మీరు
నాకు వినపడట్లేదండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఈరోజు మనం లోకానికి ఉప్పై ఉన్నాం. గట్టిగా చేపట్లు కొట్టాలి. ఈ దినాల్లో మీరు గమనిస్తే, ఒకసారి అందరూ బైబిల్ ఏముండదు, నా వైపు చూడండి. ఓకే, ఈ దినాల్లో మీరు గమనిస్తే మీ ఇంటి పక్కన మీ వీధుల్లో చిల్లర కొట్లు ఉన్నాయి కదా, ఉన్నాయండి? కొట్లు ఉన్నాయా? ఈ కొట్లలో మీరు గమనిస్తే సాయంత్రం రాత్రి 10-11 అయిపోగానే ఆ కొట్టైన ఏం చేస్తారు? చెట్టు గారు ఏం చేస్తారు? మొత్తం అన్నీ ఏం చేస్తాడు చెప్పండి? బయట ఉన్న ఉల్లిపాయలు, బయట ఉన్న గుడ్లు, బయట ఉన్న సరుకులన్నీ కూడా ఇస్త్రాకుల కట్టలు, మొత్తం గ్లాసులు అన్నీ ఏం చేస్తాడు చెప్పండి? అన్నీ లోపల పెట్టేస్తాడు. కానీ ఉప్పు బస్తాలు ఉంటాయి. ఆ ఉప్పు బస్తాలు మాత్రం లోపల పెట్టడు, అది బయట పెడతాడు. ఎందుకో మీకు తెలుసా? అది చీప్. చెప్పండి, అది ఏంటి చెప్పండి? అది చీప్. అందుకే అది ఎవరు పట్టుకెళ్ళరలే అని ఆ బయట వదిలేస్తారు. కానీ ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఉప్పు అనేది చాలా 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 వాల్యుబుల్. ఉప్పు అనేది చాలా చాలా విలువైంది. ఎప్పుడంటే ఈ దినాల్లో కాదు, కానీ యేసై దినాల్లో. ఒకసారి పైకి చూడండి అందరూ. ఏ దినాల్లో? యేసై దినాల్లో ఉప్పు అనేది ఇట్స్ వెరీ వెరీ వాల్యుబుల్. మీరు గమనిస్తే ఉప్పుని డబ్బుగా కూడా వాడేవారట. ఉప్పుని ఎలా వాడేవారు? డబ్బుగా వాడేవారట. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు మనకి కరెంట్ వచ్చింది. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? కరెంట్ వచ్చింది కనుక ఉప్పుతో మనకంత ప్రయోజనం లేదు మనకి. వింటున్నారు మీరు అందరూ? ఇప్పుడు మనకి ఫ్రిడ్జ్లు వచ్చాయి కనుక, కరెంట్ వచ్చింది, ఫ్రిడ్జ్లు వచ్చాయి కనుక ఇప్పుడు మనకు ఉప్పుతో అంత పని లేదు. కానీ ఆ దినాల్లో కరెంట్ లేదు, ఆ దినాల్లో రిఫ్రిజిరేటర్లు లేవు కనుక ఉప్పు లేకపోతే అన్నీ ఏమైపోయాయి చెప్పండి? అన్నీ పాడైపోయేవి అన్నమాట. అందువలన ఉప్పుని జాగ్రత్తగా వినాలి అందరూ. ఉప్పుని చాలా చాలా విలువగా ఎంచేవారట. ఆ దినాల్లో రోమన్స్ అనేవారట, రోమీలు అనేవారట, దేర్ ఇస్ నథింగ్ మోర్ యూస్ఫుల్ దెన్ సాల్ట్ అండ్ సన్ అనేవారట. దేర్ ఇస్ నథింగ్ మోర్ యూస్ఫుల్ దెన్ సాల్ట్ అండ్ సన్. అంటే ఈ లోకంలో సూర్యుడు ఉప్పు కన్నా విలువైంది ఇంకొకటి లేదనేవారట. అంటే ఉప్పుని దేంతో పోల్చేవారు? అంటే సూర్యుడు లేకుండా మనం బతకగలమా చెప్పండి? సూర్యుడు అవసరమా కాదా? చెప్పాలి మీరు అందరూ. సూర్యుడు అవసరమా కాదా? సూర్యుడు ఎంత అవసరమో యేసుప్రభు కాలంలో ఉప్పు కూడా అంతే అవసరము. మీకు అర్థమైందా? మీకు రోమన్ సోల్జర్స్కి, అంటే రోమా సైనికులకట కొన్నిసార్లు వారికి పేమెంట్ ఇచ్చేటప్పుడు, చెప్పండి, వారికి డబ్బులు ఇచ్చేటప్పుడు, జీతం ఇచ్చేటప్పుడు, వారికి శాలరీ ఇచ్చేటప్పుడు వారికి డబ్బులు ఇచ్చేవారు కాదట, నాణాలు ఇచ్చేవారు కాదంట, ఉప్పు పొట్లం ఇచ్చేవారట. చెప్పండి, ఏమి ఇచ్చేవారు? ఉప్పు పొట్లం ఇవ్వగానే అమ్మయ్య కనీసం డబ్బులు ఏమో ఉప్పు పొట్లం వచ్చింది సంతోషంగా వెళ్ళిపోయేవారట. ఇప్పుడు ఉప్పు పొట్లం ఇచ్చేమంటారట. చెప్పండి, ఆ దినాల్లో ఉప్పు అంత వాల్యుబుల్ అనమాట, అంత యూస్ఫుల్ అనమాట. అందుకే మీకు అర్థమైందా? ఈ ఉప్పుని ఏమనేవారంటే, ఉప్పుని ఏమంటారు చెప్పండి? ఉప్పుని ఏమంటారు ఇంగ్లీష్లో? సాల్ట్. సాల్ట్ని ఆ దినాల్లో ఏమన్నా శాలరియం అనేవారట. ఏమన్నా చెప్పండి? శాలరియం. చెప్పండి అందరూ అనండి కొంచెం గట్టిగా, శాలరియం అనండి. శాలరియం, శాలరియం. ఆ శాలరియం నుండి వచ్చింది పదం శాలరీ అని. శాలరియం నుండి వచ్చింది పదం శాలరీ అని, జీతం. సో ఆ దినాల్లో రోమా సైనికులకి జీతము ఎలా ఇచ్చేవారు చెప్పండి? ఉప్పులాగా ఇచ్చేవారు అనమాట. ఎందుకంటే అన్నిటికీ ఏది అవసరం? ఉప్పు. ఉప్పు అవసరము. అంటే ఉప్పు అనేది అంత ఉపయోగము. ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్, ఇట్స్ వెరీ వెరీ వాల్యుబుల్, ఇట్స్ వెరీ వెరీ ప్రెషియస్. ఈరోజు మనల్ని దేవుడు, జాగ్రత్తగా వినాలి, దేవుడు మనల్ని ఉప్పుతో పోల్చాడు.
ఎందుకు పోల్చాడు? మీరు ఆసామస్యలు కాదు, మీరు చాలా విలువైన వారు, మీరు చాలా ఉపయోగపడే వాళ్ళు. మరి వింటున్నారా? మీరు చాలా ప్రెషియస్ అంటే తెలుగులో చాలా విలువైన వారు. అందుకనే మనలను దేవుడు ఉప్పుతో పోల్చాడు. అర్థమైన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. సో యేసు ప్రభు కాలంలోనూ ఉప్పు అంత వాల్యుబుల్ కనుక మనల్ని దేంతో పోల్చాడు? ఉప్పుతో పోల్చాడు. సో ఇప్పుడు మనం చెప్పండి, మనం లోకానికి విలువైన వారమా విలువ తక్కువ వాళ్ళమా? చెప్పండి 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 చెప్పండి. విలువైన వాళ్ళం విలువ తక్కువ వాళ్ళమా? రెండోది ఉపయోగకరమైన వాళ్ళం ఉపయోగం లేని వాళ్ళమా? చెప్పండి చెప్పండి. మరి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఉప్పుతో దేవుడు పోల్చాడు కదా, ఉప్పుతో ఎవరిని పోల్చాడు? ఆత్మ సంబంధుల్ని, అందరినీ కాదు, క్రైస్తవుల్ని కాదు, ఆత్మ సంబంధం. ఇందాక చెప్పిన ధన్యతలు కూడా ఎవరి గురించి? ఆత్మ సంబంధుల గురించి. సో నువ్వు నిజమైన ఉప్పు అయితే, అంటే నువ్వు ఉప్పు అంటే అర్థం మన భాషలో నువ్వు విశ్వాసి అయితే, సో సాల్ట్ సింబలైజెస్ బిలీవర్. నువ్వు విశ్వాసం అయితే నువ్వు లోకానికి చాలా విలువైన వాడివి, ఉపయోగపడేవాడివి, ప్రయోజనకరమైన వాడివి. కానీ నా ప్రశ్న, ఉప్పు ఉప్పు అంటున్నారు, నేను ఉప్పుని అన్నోళ్ళు చేయొద్దండి, నేను ఉప్పుని అన్నోళ్ళు చేయొద్దాను కాదా? మరి చెయ్యొద్దండి, కొంచెం భయపడిపోతే ఏదో అడుగుతానని భయం వేస్తుంది. మరి మీరు ఉప్పు అయితే మరి లోకానికి మీరు ప్రయోజనకరంగా ఉన్నారా? చెప్పండి. మేము ప్రయోజనకరంగా ఉన్నామండి అన్నవారు చప్పట్లు కొట్టండి. కొంతమంది చప్పట్లు కొట్టట్లేదు, మా నాన్నగా లేవులే అని. ఈరోజు మిమ్మల్ని దేవుడు ఉప్పుతో పోల్చాడంటే, ఈ వాక్యాలు నేను చదువుతుంటే ఇప్పటికి మీటింగ్ వచ్చే వరకు చదువుతూనే ఉన్నాను. నా కళ్ళల్లో ఏడుపు ఆగట్లేదు. తుడుచుకుంటున్నాను, మళ్ళీ పెట్టుకుంటున్నాను, తుడుచుకుంటున్నాను. అరే నన్ను ఉప్పుతో పోల్చాడా? మనం అనుకుంటాం, నన్ను బంగారం ఎందుకు పోల్చలేదు, నన్ను వెండితో ఎందుకు పోల్చలేదు, నన్ను ముత్యాలతో ఎందుకు అంతకన్నా విలువైంది. దేర్ ఇస్ నథింగ్ మోర్ యూస్ఫుల్ దెన్ సాల్ట్ అండ్ సన్ అన్నారు. సన్తో పోల్చారు దేన్ని? సాల్ట్ని. సూర్యుడు ఎంత విలువైన వాడో ఉప్పు అంత విలువైనది. అలాగే ఈ లోకంలో సూర్యుడు లోకానికి ఎంత అవసరమా కాదా? నువ్వు కూడా ఈ లోకానికి అంతే అవసరమో. ఆమెన్ ఆమెన్. చాలామంది క్రైస్తవులు అంటే చాలా, ఇప్పుడు ఆ చెట్టు గారు ఎలాగైతే బయట పడేస్తున్నాడో, బయట వదిలేస్తున్నాడో, దాన్ని చీప్గా ఎంచుకుంటున్నాడో, చాలామంది ఉప్పుని చీప్గా చూసినట్టు క్రైస్తవులు చాలా చీప్గా చూస్తున్నారు. బట్ క్రైస్తవుడు అనేవాడు ఈజ్ నాట్ ఆర్డినరీ మ్యాన్, ఈజ్ వెరీ యూస్ఫుల్ మ్యాన్, విలువైన వాడు. కానీ మనం విలువైన వారిగా బ్రతుకుతున్నామా? ప్రయోజనకరమైన వారిగా బ్రతుకుతున్నామా? మొదటి పాఠం. రెండవ పాఠం, సాల్ట్ వాస్ యూజ్డ్ టు ప్రిజర్వ్ ఫుడ్, ఎస్పెషలీ మీట్ అండ్ ఫిష్, బట్ అదర్ థింగ్స్ యాజ్ వెల్. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఉప్పు సాధారణంగా చెప్పండి, ఇప్పుడు మీరు చేపలు తెచ్చుకున్నారు, మీరు 2 రోజుల తర్వాత వండుకోవాలనుకున్నారు, ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు చెప్పండి? ఉప్పేసి పసుపేసి ఏం చేస్తారు చెప్పండి? మీరు అప్పుడు అదేమవుద్ది చెప్పండి? అది పాడవ్వదు. మరి వింటున్నారా? అదేమవుద్ది చెప్పండి? అది పాడవద్దు. ఇప్పుడు మనం యేసుప్రభు కాలంలోకి వద్దాం. అప్పుడు ఏం లేవు, ఫ్రిడ్జ్లు లేవు, ఏం లేదు, కరెంటు కూడా లేదు. ఒకసారి యేసుప్రభు కాలంలో చెప్పాడు కనుక ఆ సందర్భంలోకి వెళ్దాం, అక్కడి నుంచి వాక్యాలు విందాం. అండ్ అర్థమవుతుందా మీకు? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? సో ఇప్పుడు ఉప్పు, ఇప్పుడు ఇది మాంసం ఉంది చెప్పండి, కానీ నువ్వు ఉప్పేసి దాన్ని ఏం చేయలేదు, దాన్ని కడగలేదు, దాన్ని చక్కగా దాన్ని ప్రిజర్వ్ చేయలేదు చెప్పండి. అంటే దాన్ని నువ్వు దాన్ని ఉప్పేసి దాన్ని ఏదంటారు, దాన్ని ఏమంటారు? కాదు, నిలవ దాన్ని ఏమంటారు చెప్పండి? పచ్చడి కాదు, నిలవ అంటే ఊరబెట్టడం అంటారు చూసారా?
ఇప్పుడు పచ్చడి ఉంది, ఏది మామిడికాయ పచ్చడి, ఏం వేస్తారు? ఉప్పు వేసి ఏం చేస్తారు చెప్పండి? లేకపోతే ఏమవుద్ది? లేకపోతే మాట చెప్పండి, ఏమవుద్ది? ఒకవేళ కానీ ఉప్పులో కానీ చేపలో కానీ అలా లేదనుకోండి, ఉప్పు ఏమైపోద్ది? పాడైపోద్దండి. ఇంకో మాట చెప్పండి, పాడైపోద్ది. ఇంకా బూజు పట్టేస్తుంది. ఇంకేమవుద్ది? కంపు కొట్టేస్తుంది. చెప్పండి, ఏమొస్తుంది చెప్పండి? స్మెల్ వచ్చేస్తుంది, కంపు కొట్టేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే, రెండోది జాగ్రత్తగా వినండి, లోకానికి మనం ఎవరై ఉన్నాం? ఉప్పై ఉన్నాము. మనము కానీ లోకంలో లేకపోతే లోకం అంతా కంపు కొట్టేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను వినండి, మనం కానీ లోకంలో లేకపోతే లోకం అంతా ఏమైపోద్ది? కంపు కొట్టేస్తుంది. లోకం అంతా ఏమైపోద్ది? వాసన వచ్చేస్తుంది. లోకం అంతా ఏమైపోద్ది? పాడైపోద్ది. అంటే అర్థమవుతుందని చెప్పేది. సో ఈ లోకం పాడవకుండా ఉండాలంటే, ఈ లోకం కంపు కొట్టకుండా ఉండాలంటే నువ్వు ఉప్పులాగా పని చేయాలి. అండ్ నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? అంటే దాని అర్థం ఏంటంటే, మనం ఉండడం బట్టి. అమ్మ ఒకసారి పాప రండి, ఇట్రా అమ్మా. ఈమె ఒక చేప. ఈమె ఎవరు చెప్పండి? ఈ చేప. ఇప్పుడు నేను ఎవరిని? ఉప్పు. ఇప్పుడు నేను ఏం చేశాను? ఈ ఉప్పుని నేను ఏం చేశాను? ఈ చేపని ఏం చేశాను? ఇవన్నీ వదిలేయండి, పాడవకుండా చేశాను. ఈ చేపను ఏం చేశాను? పాడవకుండా చేశాను. ఇంకొకరు రండి, త్వరగా ఇటు అంటుండమ్మా, త్వరగా రండి ఒక్కొక్కరు. ఈమె ఎవరు అనుకున్నారు? మాంసం. కానీ నేను ఉప్పు. నేనేం చేశాను? పాడవకుండా ఏం చేశాను చెప్పండి? అంటే నేను ఈ లోకంలో ఉప్పుగా ఉన్నాను కనుక ఇవేమవుతున్నాయి? నేను కానీ లేకపోతే వీళ్ళిద్దరు ఏమైపోతారు? మిమ్మల్ని దేవుడు ఒక కాలనీలో పెట్టాడంటే, మిమ్మల్ని దేవుడు ఒక వీధిలో పెట్టాడంటే, మిమ్మల్ని దేవుడు ఒక రాష్ట్రంలో పెట్టాడంటే, మిమ్మల్ని ఒక ప్రాంతంలో పెట్టాడంటే, మిమ్మల్ని ఒక కాలనీలో పెట్టాడంటే ఆ కాలనీ అంతా పాడవకుండా ఉండాలి. కానీ మనం ఎలాగున్నామంటే వాళ్ళు పాడవకుండా చూడడం కాదు, మనమే పాడైపోతున్నాం. మన దగ్గరే కంపు కొట్టేస్తుంది, మన దగ్గరే దుర్వాసన వస్తుంది. ఎందువల్ల? మనం ఉప్పులాగా లేవు కనుక, అసలు మన ఉప్పే కాదు కనుక, మన రక్షణ పొందలేదు కనుక, మన విశ్వాసమే కాదు కనుక. అండ్ నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? సో నువ్వు ఒక దగ్గర ఉన్నావంటే నువ్వేం చేయాలా? వాళ్ళందరినీ పాడవకుండా చూడాలి. దేవుడు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని రక్షిస్తాడు దేవుడు. కనుక నీ కుటుంబంలో నిన్ను దేవుడు రక్షించాడు అనుకోండి, మిగతా వాళ్ళ రక్షణ లేరు అనుకోండి, నువ్వేం చేయాలి? ఉప్పులాగా ఏం చేయాలా? వాటిని పాడవకుండా ఏం చేయాలి? నువ్వు చూడాలి. కనుక నువ్వు ఈ లోకాన్ని పాడవకుండా చూస్తున్నావా, లేకపోతే పాడు చేస్తున్నావా? అరే మామ, కొంచెం తలనొప్పి ఉంది, మంత్ అవుదామా? చెప్పు, వెళ్దామా? పద భవానీ బారికి వెళ్దాం పద. నువ్వు పాడేవడమే కాకుండా మిగతా వాళ్ళని కూడా నువ్వేం చేస్తున్నావు? నువ్వు పాడు చేస్తున్నావు. కూర్చోండి. అంటే నువ్వు నిజమైన విశ్వాసివి నువ్వు కాదు, నువ్వు ఉప్పు కాదనమాట. ఉప్పు ఏం చేస్తుంది? ఉప్పు ఏం చేస్తుంది? మీరు లోకానికి, అంటే లోకాన్ని పాడు చేయాలా, లోకాన్ని కాపాడాలా? చెప్పాలి. లోకాన్ని పాడు చేయాలా, లోకాన్ని కాపాడాలా? సో మనల్ని దేవుడు ఉప్పుతో ఎందుకు పోల్చాడు? మనం కాపాడాలి, రక్షించాలి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని మనం ఏం చేయాలా? రక్షించాలి. పాడైపోతున్నాళ్ళని చూసి మనం నవ్వకూడదు, పాడైపోలను చూసి సంకలు కొట్టుకోకూడదు, పాడైపోలను చూసి ఆనందించకూడదు. వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేయాలి, వారిని ప్రిజర్వ్ చేయాలి, వారిని సంరక్షించాలి, వారిని కాపాడాలి, వారిని రక్షించాలి. నా దగ్గర సినిమా ఉండేది, ద థీఫ్ ఇన్ ద నైట్ అని. న్యూయార్క్లో ఒక చర్చిలో ఆయన ఒక పాస్టర్గా ఉన్నారు. ఆయన డ్రగ్ ఎడిక్ట్స్ మధ్యలో, మాదక ద్రవ్యాలకి బానిసలైపోయిన యవనస్తుల మధ్యలో ఆయన సేవ చేసేవాడు. తెల్లోళ్ళు నల్లోళ్ళు ఎప్పుడు గొడవలు ఆడుకునేవారు, దెబ్బలాడుకునేవారు.
వాళ్ళు సమాధుల దగ్గర దెబ్బలాడుకునేవారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి దేవుడి గురించి చెప్పాడు. ఒకరోజు వాళ్ళని చర్చికి పిలిచాడు, ఈ నల్లోల్ని తెల్లోల్ని. వారు ఎందుకు వచ్చారంటే చర్చికి వాక్యం వినడానికి కాదు. వారు ఎందుకు వచ్చారంటే మనకు రోజు సమాధుల దగ్గర అనుకుంటున్నాం కనుక ఈరోజు మన స్పాట్ చర్చిలో. ఆయన చర్చిలో మనం దెబ్బలాడుకున్నాం. తెల్లవాళ్ళందరికీ వైపు కూర్చున్నారు, నల్లవాళ్ళందరికీ కూర్చున్నారు. టైమ్ స్క్వేర్ చర్చ్ అని మీరు కొడితే మీకు కనపడదు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చ్. మా వింటున్నారా మీరు అందరూ? ఆఖరికి పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారి ముందు ఒక పాప పాట పాడుతుంది, దేవా అని పాడుతుంటే వీళ్ళు ఎలా కాలం పాడు పాడు. ఈమెమో పాడలేక, ఎందుకంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఎగతాళి చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి భక్తి లేదు. వాళ్ళు పాపిష్టోళ్ళు, వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు రౌడీలాళ్ళు, గూండాలాళ్ళు. కనుక వాళ్ళు ఎగతాళి చేస్తుంటే 3 చరణాలు పాడవలసిన ఈ అమ్మాయి ఒక చరణం పాడి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిందట. నెక్స్ట్ ప్రసంగం అయ్యగారిది. ఈ అయ్యగారిది. ఈయన ప్రసంగం ముందు కానుకలు పడతారు. మా వినండి, ఈ కానుకలు పడ్డానికి సంఘ పెద్దలు, సంఘంలో ఉన్న ఎల్డర్స్ కానీ డీకన్స్ కానీ పడతారు. కానీ ఈయన ఏం చేశాడంటే ఈ నల్లోల్లో ఉన్న నాయకుడికి, ఈ తెల్లలో ఉన్న నాయకుడికి ఇచ్చాడట ఆ డబ్బాలు. మీరెళ్ళి కలెక్ట్ చేయండి అని. సో వీళ్ళు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఒకలేమో లేవా అంటున్నాడు. లేవా ఏయ్ కుద్దుతా వీళ్ళు ఎవరిళ్ళు రౌడీలు. వాళ్ళు ఒక 10 రూపాయలు వస్తుంది, 10 100 అని బలవంతంగా ఏం చేశారట, ఈ కానుకలన్నీ తీసుకుని చివరికి వెళ్ళాలన్నమాట. ఆ చివరి డోర్ ఉంటుంది, అవుట్ డోర్. ఆ డోర్ నుంచి ఏం చేయాలంటే తిరిగి ఇటు లోపల రావాలి. వీళ్ళిద్దరు బయటికి వెళ్ళారట. అన్ని 500 నోట్లు, 100 రూపాయల నోట్లు, అన్ని పెద్ద పెద్ద నోట్లు. వీళ్ళు అనుకున్నారట మంచి కలెక్షన్ జోబులో నొక్కేసి కొంత డబ్బులు ఇద్దాం పాస్టర్ గారికి అన్నాడట. ఒకనాడట లేదు మనం నమ్మి ఇచ్చాడు కనుక వద్దులే మనకి ఎందుకు ఆ డబ్బులు ఇచ్చేద్దామని ఇచ్చారండి. చూడండి వాళ్ళలో ఏం జరుగుతుందో చూడండి. ఆఖరికి పాస్టర్ గారు వాక్యం చెప్పాడంట, మత్తయి సువార్త మత్తయ్య గారు అంటే నా పేరే మత్తయ్య అన్నాడండి ఒక ఆయన. ఒక ఆయన యోహాను సువార్త యోహాను గారు అంటే నా పేరు యోహాన్ అంటాడట. ఆఖరికి అందరికీ దేవుడి మాటలు చెప్పి ఆఖరికి ఆ మాదక ద్రవ్యాలకి బానిసలు అయిపోయిన వాళ్ళు, త్రాగుడికి బానిసలు అయిపోయిన వారు, వ్యసనాలకి బానిసలు అయిపోయిన వాళ్ళు, వ్యభిచారానికి బానిసలు అయిపోయిన వాళ్ళు, రౌడీ షీటర్లుగా ఉన్న వాళ్ళు అందరూ కూడా మారిపోయి అక్కడ ఒక అద్భుతమైన సంఘము ఏర్పడింది. అదే టైమ్ స్క్వేర్ చర్చ్. ఉప్పు చెప్పండి అందరూ. ఉప్పు ఏం చేశాడు? ఏం చేశాడు? ఉప్పు పాడైపోయిన వాళ్ళందరినీ ఏం చేయండి? మనం పాడైపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. చెప్పండి ఎక్కడికి వెళ్తాం? బాగున్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఇంకో సంఘానికి వెళ్ళే వాళ్ళని కూడా ఏం చేస్తాం చెప్పండి? మా సంఘానికి వచ్చేయండి అని చెప్పి బుట్ట సముద్రంలో ఇరా బాబు అంటే వీళ్ళు ఎక్కడ వేస్తున్నారు? ఆ పాస్టర్ గారు బుట్టలో వేస్తున్నారు, అందులో చేపలు లాగేస్తున్నారు. అది వీళ్ళకి సంఘం 10,000 అయిపోయారెట్టి, వీళ్ళకి సంఘం 1,00,000 మంది అయిపోయారెట్టి. వీళ్ళు సువార్త చేసి వచ్చేసారెట్టి 1,00,000 మంది. వీళ్ళు చేసిన మోసాలు, దగల వలన, కట్పనీయాల వలన ఏమైంది చెప్పండి? చిన్న చిన్న పేద సంఘాలు 100-50 ఉన్న సంఘాలు పాపం వాళ్ళు సరైన వాక్యం లేక, సరైన వారికి ఏర్పాట్లు లేక, ఇదేదో ఇక్కడ ఏదో ఉందనుకుని ఏం చేశారు చెప్పండి? అటుపోయారు చాలామంది. నేను వాళ్ళ గురించి విమర్శించట్లేదు వాళ్ళని, కానీ నేనంటుంది ఏంటంటే మన లోకానికి ఉప్పుగా పెట్టింది ఎందుకంటే బాగున్న వాళ్ళని కాదు, పాడైపోయిన వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. ఓ పాస్టర్ గారు ఢిల్లీలో ఒక ఆయన ఉంటాడు, విలియమ్స్ గారని, మన రీమా బైబిల్ కాలేజ్కి వచ్చేవాడు. అయినా అందరు కింద చూస్తున్నారు, కొంతమంది పైకి చూడండి. అమెరికాలో అయితే ఎవరు కిందకు చూడరు. ఇంత అద్భుతంగా వాక్యం చెప్తుంటే కళ్ళు ఆర్పిడి చూస్తారు. మరి మీరు ఎందుకు కింద చూస్తున్నారు నాకు అర్థం. నా ఫ్యాన్ కూడా లేదు ఇక్కడ. వాక్యం మీద తన్మయం అవ్వండి, ఆత్మానుసారులుగా బ్రతకండి. ఎంతకాలం ఇంకా శరీరానుసారులుగా బ్రతుకుతారు? దేవుడి కొరకు రోషం కలిగి బ్రతకండి. వాక్యం రాసుకున్న పాయింట్ రాసుకోవడం, పైకి చూడడం అంతే. ఆయన ఏం చేస్తాడు? ఆయన పరిచయం ఏంటో తెలుసా? బార్ షాపుల దగ్గర నిలబడతాడు ఆయన బార్ షాపుల దగ్గర నిలబడి, నేను చాలామంది చెప్పాను కుర్రోళ్ళకి, బాబు బార్ షాపుల దగ్గర వెళ్దామంటే ఒకళ్ళు రారు నాతో.
కనీసం ఈ సంవత్సరమైనా వెళ్దాం. మన దగ్గరలోనే బార్ షాపులు ఉన్నాయి. అటు పాతపాడు రోడ్లు వెళ్తుంటే బార్ షాపులు ఉన్నాయి. వెళ్దామని చెప్పండి, రేపు ఆదివారం బయలుదేరి వెళ్దాం. చెప్పండి, అక్కడికి మనం వెళ్ళి అక్కడ నిలబడాలి. కొంతమంది ఎందుకు తాగుతున్నారు? కొంతమంది వాటికి వ్యసనానికి బానిసలు అయిపోయి తాగుతున్నారు. కొంతమంది వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు, కొంతమంది వాళ్ళ భార్య కొట్టేయడం వలన వాళ్ళ భార్య హింసలు పడలేక పాపం తాగేస్తున్నాడు. కొంతమందికి కొన్ని సమస్యల వలన, అనారోగ్యం వలన, అనేక రకాల సమస్యలు ఉన్నాయి. అప్పుడు అలాంటి వ్యక్తుల్ని ఒకరిని పక్కకి తీసుకెళ్ళి, ఎందుకయ్యా తాగుతున్నావు, ఏమిటయ్యా నీ ఆరోగ్యాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు, అయ్యా దేవుడు నమ్ముకో, దేవుడి దగ్గరికి రా, దేవుడు కష్టాలను తీరుస్తాడు చెప్పగలుగుతున్నామా? చెప్పండి. మనం ఉప్పు, మనం లేకపోతే ఏమవుద్ది? ఆ చేప కానీ ఆ మాంసం ఏదైనా మాంసం చేపే కాదు, ఏదైనా పాడైపోదు. అలాగే ఎన్ని పండు కప్పులు వదిలేస్తున్నామో, ఎన్ని వంజిరాలు వదిలేస్తున్నామో, ఎన్ని కోణాలు వదిలేస్తున్నామో చెప్పండి. పెద్ద పెద్ద పండు కప్పులు ఉన్నాయి, పులస చేపలు లాంటి ఎన్నో ఉన్నాయి. కానీ అవి ఏమైపోతున్నాయి? పాడైపోతున్నాయి. మనకు టైం లేదు, మనం వెళ్దామంటారా? ఎప్పుడు? అంతపాటు ఎనికెప్పుడు కంట్రీకి కాదు, ఆర్ఆర్పేట కాదు, మనం వెళ్ళాలి. కొంతమంది అంటారు, అయ్యగారండి బారి దగ్గర ఉండండి, తాగి లోపల బయటకు ఇప్పుడే చూడేమనుకుంటారు. అనుకోనే మనం బారి దగ్గర ఉంటే ఏమనుకుంటారు? చెప్పండి. అనుకున్న వాళ్ళు అనుకోనేవ్వండి, కానీ మనం వెళ్ళింది ఎందుకు చెప్పండి? మూడోది చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఉప్పు. మీరు లోకానికి ఏమై ఉన్నారు? చెప్పాలి గట్టిగా, మీరు లోకానికి. చెప్పాలి, నాకు వినపడట్లేదండి. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఒకసారి మీరు చూడండి, ఉప్పు అంటదట, అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటదట. ఇప్పుడు మీరు మంచిగా కూర వండారు, ఇప్పుడు కింద బిర్యానీ ఏదో వండుతున్నారు, సిద్ధపరుస్తున్నారు, ఓకేనండి. ఇప్పుడు మీకు బిర్యానీ పెట్టాం, కానీ అందులో ఏం లేదు? ఉప్పు లేదు. అన్నీ ఉన్నాయి, అన్ని దినుసులు వేశారు, కానీ ఏం లేదు. ఎలా ఉంటుంది? ఆ రుచి ఉండదు. ఇంకా నా మాట రావట్లేదు, ఇంకా నేను అనుకున్నది ఏం పాడవదు, సప్పగా ఉంటుంది. కొంత దగ్గరికి వచ్చారు, అంతలో మాంసం కూడా వేశారు, అందులో అసలు ఉప్పు లేదు, తినరు. ఇంకోటి ఏం చేస్తారు చెప్పండి? నేను చెప్తాను వినండి. ఆ ఉప్పు లేని బిర్యానీకి, ఉప్పు లేని ఆ చికెన్ తింటుంటే మీ మొక్కలన్నీ ఎలాగుంటాయి? వికారంగా పెడతారు. చెప్పండి, ఎందుకు అవ్వాలి కారంగా ఉన్నా? ఏదోనండి, అట్లే వికారం. అప్పుడు ఎవరో చెప్పారు, ధైర్యం చేసి, అయ్యగారు ఉప్పు లేదు అయ్యగారు కొంచెం అని. వెంటనే అలాగమ్మా అని చెప్పి మన ఆర్మీకి చెప్పాం. వాళ్ళు ఏం చేశారు చెప్పండి? కరెక్ట్ సమపాలన ఏం చేశారు? ఉప్పేసి తిప్పేసి మరలా బిర్యానీలో, చికెన్లో ఏదో రకంగా చేసి ఇప్పుడు పెట్టారు. ఇప్పుడు తినడం మొదలెట్టారు. ఇప్పుడేమవుద్ది? ఆ రుచి అని వదిలేండి, ఇంకా ముఖంలో చిరునవ్వు, ముఖంలో సంతోషం. ఇంకా రెండు ముక్కలు వేయండి, ఇంకా కొంచెం. అంటే ఉప్పు లేనప్పుడు నీకు సంతోషం లేదు, ఉప్పు వేయగానే నీకేమొచ్చింది? చెప్పండి, ఏమొచ్చింది? సంతోషం. చెప్పండి, ఏమొచ్చింది? చెప్పండి, సంతోషం. మీరు లోకానికి ఉప్పై ఉన్నారంటే మన ఈ లోకంలో ప్రజలకి సంతోషాన్ని ఇచ్చేవాళ్ళుగా ఉండాలి. కొడాలి గట్టిగా చెప్పట్లు. లోకంలో ఏడిపించే వాళ్ళుగా ఉండకూడదు. మనం కావాలంటుంది, మందిరానికి వచ్చానండి, వాక్యం విన్నానండి, 2 రోజులు ఏడిసానండి అంటుంది. ఎందుకంటే వాక్యం వినేట ఏడిసిందంట 2 రోజులు. ఎందుకంటే వాక్యం అంతా ఆమె గురించి చెప్పాడు అయ్యగారు. టార్గెట్ అంతా ఎవరి గురించి? ఆమె ఏదో బాధలతో కష్టాలతోనేమో ఇంట్లో పోరుతో, వాళ్ళ భర్త పోరుతో, పిల్లల పోరుతో ఏదో 4 మాటలని సేద తీరుదామని చర్చికి వస్తే ఇక్కడ కూడా అయ్యగారు ఏడిపించాడట. ఇంట్లో దుఃఖం, చర్చిలో దుఃఖం. ఎక్కడికి వెళ్ళాలా? కృష్ణానదిలోకి వెళ్ళి దూకాల.
ఈరోజు నువ్వు మాట్లాడుతుంటే ఏం రావాలా? చెప్పండి. సంతోషం రావాలా? నువ్వు మాట్లాడుతుంటే ఆనందం, నువ్వు ప్రసంగిస్తే ఆనందం, నువ్వు పాట పాడితే ఆనందం. ఏమబ్బా ఇలా నీరసంగా ఉన్నావు? కొంచెం గుండు బరువెక్కి స్కానింగ్ తీస్తే అక్కడ 2 బ్లాక్లు ఉన్నాయని చెప్పారు డాక్టర్ గారు. యాంజియోగ్రామ్ చేయమన్నారు. అలాగా? అయ్యో, ఇలాగే సేమ్ మీలాగే ఇలాగే నొప్పి వచ్చింది, యాంజియోగ్రామ్ అన్నారు మా ఇంటి పక్కన బ్రహ్మారావుని. ఇంకా యాంజియోగ్రామ్ వెళ్ళకముందు 2 రోజులు చచ్చిపోయాడు అన్నాడు. ఏమయ్యాడు? ఈ మాట అనగానే ఈయన ఒక రోజులోనే పోతాడు. నీ మాట ఉప్పులాగా ఉందా? ఏం పర్వాలేదయ్యా, నీకన్నా ఒక రెండు బ్లాక్లే. మా సంఘంలో కామె అన్నాడు పేతురు గారు 5 బ్లాకులు. అయ్యి బాబోయ్, అసలు మొత్తం అంతా ఇక హోప్స్ లేవన్నారు. 10 రోజుల కన్నా ఎక్కువ బతకడన్నారు. కానీ దేవుడు కార్యం చేశాడు. దేవుడు పడాపని చేశాడు. ఇప్పటికి 15 సంవత్సరాలు. నువ్వు చిన్నదానికి చిన్న వయసులో బాధపడిపోతున్నావు ఏంటి? దేవుడు ఇంకా నీకు ఆయుష్ని అప్పుడు ఆయనకి ఏమొస్తుంది? చెప్పండి గట్టిగా చెప్పండి. ఈరోజు నువ్వు సంఘంలో కానీ, నీ బంధువుల్లో కానీ, ఇరుగు పొరుగు వాళ్ళు కానీ, ఇంట్లో నువ్వు ఆనందాన్ని తెప్పిస్తున్నావా? చెప్పండి. కొంతమంది భర్తలు ఇంటికి వస్తుంటే అలా ఆవిడ అంటది వాళ్ళ పిల్లలతో, దాక్కోండి. ఇది ఇంటికి రౌడీ వస్తున్నట్టు, విలన్ వస్తున్నట్టు. ఇంటికి రాగానే భర్త గారు ఫోన్ చేయగానే ఐఎమ్ కమింగ్ ఇన్ 5 minutes 10 minutes అనగానే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అన్నాడు భార్య. నేను నీకోసం ఏం చేస్తున్నాను? అంతేగాని భార్య వస్తున్నావా, అప్పుడే వచ్చేస్తున్నావా? నువ్వు ఉప్పు. నీ భార్యకి సంతోషం తెప్పించాలి, నీ భర్తకి సంతోషం తెప్పించాలి, నీ బిడ్డలకి సంతోషం తెప్పించాలా, నీ సమాజంలో సంతోషం తెప్పించాలి, నీ అయ్యగారికి సంతోషం తెప్పించాలా, నీ ఇరుగు పొరుగు వారికి సంతోషం తెప్పించాలా, లోకానికి కూడా ఏం చేయాలా? ఆమేన్. చెప్పండి. అని అర్థమవుతుందని చెప్పేది. మీరు ఎవరు? ఇటీవల చెప్తున్నారు. ఇటు చెప్పండి. మీరు ఎవరు? గట్టి చెప్పండి. మీరు ఎవరు? మీరు ఉప్పు. ఈ రోజు నేను సంతోషపరుస్తాను. అందరు నన్ను గట్టిగా చప్పట్లు కొట్టండి. నీ ద్వారా ఎవరు దుఃఖపడకూడదు. ముందు బయట వాళ్ళని కాదు, ముందు నీ ఇంట్లో సంతోషపెట్టు, నీ భార్యని సంతోషపెట్టు, నీ బిడ్డల్ని సంతోషపెట్టు. కొంతమంది అందరినీ సంతోషపెడతారు, అందరితో సరదాగా మాట్లాడతాడు. ఇంటికి రాగానే భార్యతో నువ్వు ఉప్పు లేనప్పుడు కూర తినేటప్పుడు ఎలా తిన్నావు? వికారంగా, చిరాగ్గా. ఉప్పు పడగానే చెప్పండి ఆనందంగా వెళ్ళిపోతుంది. ఇంకా కొంచెం పెట్టండి, ఇంకా అలాగా, ఇంకా కొంచెం మాట్లాడండి, ఇంకా మాట్లాడండి, ఇంకా 2 నిమిషాలు మాట్లాడదు, ఇంకా కొంచెం చెప్పండి, కొంచెం అనాలి. అసలు భార్యాభర్తలు ఎందుకు విడిపోతున్నారు తెలుసా? భార్యాభర్తలు విడిపోవడానికి మెయిన్ కారణం మీకు తెలుసా? అందుకే ఫ్యామిలీ కాన్ఫరెన్స్ పెట్టమని నన్ను ఎవరు అరేంజ్ చేయట్లే. మీరు అరేంజ్ చేయకపోతే నేనేం చేస్తాను? ఫ్యామిలీలు ఎందుకు విడిపోతున్నాయంటే భార్యాభర్తలు ఒకరికిద్దరికి సరైన కమ్యూనికేషన్ లేక, ఒకరిద్దరిలో సరైన సంభాషణ లేక. ఈరోజు దేవుని బిడ్డలుగా మనము ఫ్లేవర్, చెప్పండి, ఏంటి చెప్పండి, ఫ్లేవర్ తెచ్చే వాళ్ళుగా ఉండాలి. ఏం తేవాలా? మనం ఫ్లేవర్ తెచ్చే వాళ్ళుగా ఉండాలి. ఆమేన్. ఇక్కడ ఏమైనా ఉప్పు ఉందా? ఉప్పు ఒకసారి ఇవ్వండి. ఉప్పు ఇవ్వండి. తెచ్చారు పాపం. ఉప్పు పట్టండి, త్వరగా పట్టండి. ముందు ఉప్పు పట్టండి. ఉప్పు త్వరగా ఇవ్వండి అమ్మా. ఉప్పు, ఇది ఉప్పేనా? ఇవ్వండి. సాల్ట్. ఉప్పు అంటే సాల్టే. వాళ్ళ అమ్మగారు సాల్ట్ అంటున్నారు. ఉప్పు చూడండి ఏ కలర్లో ఉంది? ఏ కలర్లో ఉంది? చెప్పండి. పట్టుకు బాబు. ఏ కలర్లో ఉంది చెప్పాలి అందరూ. వైట్. ఈ మధ్య పింక్ సాల్ట్, లా సాల్ట్ కూడా వచ్చేయండి, రాక్ సాల్ట్ వచ్చాయి, కానీ మెయిన్ వైట్, ప్యూరిటీ. మీరు లోకానికి
ఉప్పై ఉన్నారు అనగా అర్థము, దేవుడు మనల్ని ఉప్పుతో ఎందుకు పోల్చాడంటే ఈ లోకంలో మనం దేవుని బిడలగా మనం పరిశుద్ధంగా బ్రతకాలి. మీరు ఉప్పు అంటే ఏంటి అర్థం? మీలో పరిశుద్ధత ఉండాలి, మీలో పవిత్రత ఉండాలి. ప్రభు అన్నాడు, నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. మన మాట పరిశుద్ధంగా ఉండాలి, మన నడత పరిశుద్ధంగా ఉండాలి, మన చూపులు పరిశుద్ధంగా ఉండాలి, మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి, మన క్రియలు పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు పట్టుకునే బైబిల్ చెప్పండి, నీ పట్టుకునే బైబిల్ మీరు గట్టి చెప్పదు, మేము వదలను, 1 గంట అయినా వదలను. ఏంటంటే ఇది పరిశుద్ధ గ్రంథం. నువ్వు వెళ్ళే మందిరం పరిశుద్ధమైన మందిరం, నువ్వు పాడే పాటలు పరిశుద్ధమైన పాటలు. నీ దేవుడు పరిశుద్ధుడు, నీలో పెట్టిన దేవుడు పరిశుద్ధాత్మ, ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ. మనం వెళ్ళే పట్టణం అన్నీ పరిశుద్ధమే. మన బతుకు పరిశుద్ధంగా ఉందా? మన జీవితం పరిశుద్ధంగా ఉందా? పరిశుద్ధత అంటే అర్థం ఆత్మానుసారంగా నడడం. మన కుటుంబాన్ని పిలిచాను, 3 వారాల నుంచి చర్చికి రావట్లే. ఆ కుటుంబాన్ని పిలిచి చెప్పాను ఒకటే, మీరు ఆత్మానుసారంగా నడుస్తున్నారా, శరీరానుసారంగా నడుస్తున్నారా? శరీరానుసారులు శరీరం మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంచుతారు. ఇక్కడే కానీ మీ సంఘంలో ఇప్పుడు మీటింగ్లు 3 రోజులు, ఈ 3 రోజులు వచ్చిన వాళ్ళందరికీ కూడా కుటుంబానికి 50,000 ఇస్తున్నాము అన్నారనుకోండి, ఎన్ని కుటుంబాలు వస్తాయండి? ప్రేమ అనేది చచ్చి సరిపోదా అంటున్నాడు. మరి పిల్లలకి ఫీజులు, పిల్లలకి పరీక్షలు, పిల్లలకేమో ఏంటది చెప్పండి, వాళ్ళకేదో ఎగ్జామ్స్. మరి అన్న తర్వాత అండి ముందు దగ్గర 50,000 మళ్ళీ ఎక్కడ పోతాయి? కానీ బైబిల్ ఏమంటుంది? తేనె కంటేను జుంటి తేనె దారుల కంటేను మధురమైనది ఏది? దేవుని వాక్యం. బంగారము కంటేను మేలివి, బంగారము కంటేను కోరదగినది దేవుని వాక్యం. ప్రేమిస్తున్నారు దేవుని వాక్యాన్ని? ఈరోజు దేవుని బిడలుగా మనల్ని దేవుడు దేంతో పోల్చాడు చెప్పండి? ఉప్పు. ఉప్పు ఎలా ఉంటుంది? యోసేపు ఒంటరిగా ఉన్నాడు, ఎలోన్, ఫాదర్ లేడు. ఎవరు లేరు? ఫాదర్ లేడు, అక్కడ అన్నదమ్ములు లేరు, ఎవ్వరు లేరు. చెప్పండి. కానీ ఆ పోతీఫర్ భార్య ఆంటీ శోధించినప్పుడు, బలవంతం చేసినప్పుడు, శయనించమన్నప్పుడు ఏమయ్యాడు చెప్పండి? ఆ పై వస్త్రాన్ని వదిలేసి ఏం చేశాడు? పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు? ఉప్పు. అబ్బా బాగానే వింటున్నారు. చెప్పండి, ఎవరు చెప్పండి? ఉప్పు. మనం అందరూ ఉన్నప్పుడు మనం చాలా పరిశుద్ధంగా ఉంటాం. ఎవరు లేరు అనుకోండి, మనం ఒంటరిగా ఉన్నాం అనుకోండి, లేనిపోయినాయి ఆలోచనలు. మావిడ పనికి వెళ్ళిపోయిందిలే, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారులే, మన చేతిలో ఫోన్ ఉందిలే, మనం ఒక్కలే ఉన్నాంలే, మనం ఏం చూసినా పర్వాలేదులే. నేను ఎప్పుడు చెప్తుంటాను, డాడీ స్లీప్స్, మమ్మీ స్లీప్స్, బట్ గాడ్ నెవర్ స్లీప్స్. అమ్మ నిద్రపోవచ్చు, నాన్న నిద్రపోవచ్చు, ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. యోసేపు అలా దేవునికి భయపడ్డాడు, దానియేలు అలా దేవునికి భయపడ్డాడు, మరి అలా దేవునికి భయపడింది. షడ్రక్, మేషక్, అబేద్నెగో దేవునికి అలా భయపడ్డారు. యెహోషువ అలా దేవునికి భయపడ్డాడు. వాళ్ళ యాటిట్యూడ్ని బట్టి దేవుడు వారి ఆల్టిట్యూడ్, వాళ్ళు ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఈరోజు మనల్ని దేవుడు దేంతో పోల్చాడు చెప్పాలి? అందరూ దేంతో పోల్చాడు? ఉప్పు. కనుక మనం దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఒక జంతువు ఉంటుందట, చిన్న జంతువు, కుందేలులాగా ఉంటుందట. కుందేలు కాదు, కుందేలు లాంటిదట జంతువు. కానీ ఇది ఒక రకమైన అదొక జంతువు. మీరు గూగుల్లో కూడా కొడితే ఆ పేరు వస్తుంది. ఈసారి చెప్తాను. ఈ జంతువుకు ఉన్న విశిష్టత ఏంటి అంటే మురికి అంటించుకోదట. ఏమంటించుకోదు? మురికి అంటించుకోదు. ఇది కూడా కుందేలా చాలా చురుగ్గా పరిగెడుతుందట. ఇది కూడా సందుల్లోనే
బండ సందుల్లో దాక్కుంటుందట. దాని నివాసం అది. దాని మాంసం కూడా చాలా టేస్ట్గా ఉంటుందట. వేటగాళ్ళు దాన్ని చంపడానికి ప్రయత్నిస్తాం కానీ దొరకదట. తర్వాత చాలాసార్లు తర్వాత కనిపెట్టారు దీన్ని ఎలా పట్టుకోవాలని. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఇది మురికి అంటించుకోదని. అప్పుడు ఇవి ఆహారం కోసం పచ్చని చక్కని గడ్డి, ఆ లేత మొక్కలు తినడానికి ఎప్పుడైతే బయటకు వస్తాయో ఈ వేటగాళ్ళు ఏం చేసేవారంటే వేట కుక్కల్ని వదిలేసేవారట. ఈ వేట కుక్కల్ని వదిలేసినప్పుడు వాటి నుండి తప్పించుకోవడానికి ఆ రాయిలు ఉంటాయి చూసారా, బండ సందుల్లోకి దూరిపోయాయట. అప్పుడు ఆ కుక్కలు కూడా ఏం చేసేవి కాదు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఓహో ఇదే సంగతి అని. వాళ్ళు ఏం చేసేవారంటే ఆహారాన్ని బయటకు రాగానే ఆ సందులు ఎక్కడ అని గుర్తుపెట్టుకున్న ఆ బండ సందుల్లో మురికి అంటించేసేవారట. ఏమంటించేసేవారు? మురికి అంతా అంటించేసేవారట. కనుక ఎప్పుడైతే ఈ కుక్కలను వదిలేసేవాళ్ళు ఇవి ప్రాణరక్షణ కోసం ఏం చేసాయి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఇప్పుడు ఆ సందుల్లోకి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు సందుకి ఏముంది చెప్పండి? ఆ హోల్స్ మధ్యలో ఏముంది? ఆ మురికి ఉంది. ఇప్పుడు నేను ఈ మురికి అంటించుకుని లోపలికి వెళ్ళిపోవాలా, లేకపోతే అక్కడ అలాగా ఆగిపోవాలా? ఏం చేస్తుంది తెలుసండి ఈ చిన్న జంతువు? ఆ మురికి అంటించుకోవడానికి ఇష్టం లేక అవి అక్కడ అలాగా ఆగిపోతాయట. కుక్కలు పట్టేసుకుంటాయి. ఆ విధంగా అవి ప్రాణాలు పోతాయి. తన ప్రాణం పోవడానికైనా ఇష్టపడ్డాయి కానీ ఆ మురికి అంటించుకోవడానికి గడికి చప్పట్లు కొట్టండి. ఈరోజు దేవుని బిడ్డలుగా మనం లోకానికి ఉప్పై ఉన్నాము. ఇంతవరకు అర్థమైన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎన్నయ్యాయి? 4. 5వది, పూర్వకాలం పాత నిబంధనలో ఉప్పును కూడా బలుల్లో అర్పించేవారు. ఉప్పును కూడా బలుల్లో చేర్చేవారు. చదువుతారు ఒకసారి దేవుని యొక్క వాక్యంలో లేవియా కాండము 2వ అధ్యాయము 13వ వచనం. లేవియా కాండము 2వ అధ్యాయము 13వ వచనం. అందరూ తీశారండి. లేవియా కాండము 2:13 చదవండి అమ్మా. చూసారా? అండర్లైన్ చేసుకోండి ఆ మాట. 2:13లో నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. అంటే నైవేద్యములో అర్పణలో ఏముండేది చెప్పండి? ఉప్పు ఉండేది. అలాగే యెహెజ్కేలు 43:24 కూడా రాసుకోండి. ఇప్పుడు చదవద్దు. యెహెజ్కేలు 43:24. సో పాత నిబంధనలో ఈ ఉప్పుని జల్లేవారు అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే అది ఒక బలి అర్పణ కొరకు ఉపయోగపడేది ఉప్పు. దేవుని బిడలగా మనము కూడా రోమాపత్రిక 12:1 ప్రకారము మనం దేవుని బిడలగా మన జీవితాన్ని కూడా సజీవ యాగంగా దేవునికి మనము సమర్పించుకునే వారిగా ఉండాలి. ఉప్పు ఎలాగైతే బలి అర్పణ కొరకు ఉపయోగపడుతుందో అలాగే దేవుని కొరకు మన జీవితాన్ని బలి అర్పణగా సజీవ యాగంగా మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. ఈరోజు దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నాం, లోకానికి చచ్చిపోయామా? లోక ఇష్టలకి చచ్చిపోయామా? మనం ఇంకా శరీర ఇచ్చలు శరీర కోరికలతో మనల్ని మనమే అపవిత్రపరుచుకుంటున్నామా? ఈరోజు మనము ఉప్పులాగా మనల్ని మనం దేవునికి సంపూర్ణంగా సజీవ యాగంగా మనల్ని మనం దేవునికి సమర్పించుకునే వారిగా ఉండాలి. మన సమయాన్ని త్యాగం చేయాలి దేవునికి. మన తలాంతులు త్యాగం చేయాలి దేవునికి. మన పాటలు కావచ్చు, మన ఆరాధన కావచ్చు, మన ప్రార్థన కావచ్చు, మన జీవితాన్ని దేవుని కొరకు ఏం చేయాలి? పానార్పణగా మనం దేవునికి అర్పించాలి. వీఆర్ సాల్ట్. మనం లోకానికి ఏమై ఉన్నాం చెప్పండి? మనం ఉప్పై ఉన్నాము. మనల్ని మనం ఆ రీతిగా దేవునికి సమర్పించుకుంటున్నామా? సజీవ యాగంగా నీ జీవితాన్ని దేవుడికి సమర్పించుకున్నావా? ఎవరైనా నేను బలవంతం చేయొచ్చు, తప్పు చేయడానికో పాపం చేయడానికో నువ్వు చెప్పగలుగుతున్నావా? ఈ శరీరం నాది కాదు, ఈ శరీరం దేవునిది. అర్పణ అనగా అర్థం, ఇప్పుడు కానుక పెట్టేది, కానుక పెట్టలో 500 రూపాయలు వేసావు దేవుడికి అర్పణగా. ఎంత వేసావు? 500. వింటున్నారా? సాయంత్రం మళ్ళీ అయ్యగారి దగ్గరికి వచ్చి అయ్యగారు నా 500 ఇచ్చేయండి అంటారా? అనేవాళ్ళు ఎంతమంది? ఎందుకు అనరు? నేను దేవుడికి ఇచ్చేసాను, ఇక అది దేవునిది, ఇక నాది కాదు. అలాగా మనల్ని మనం సజీవ యాగంగా దేవునికి ఏం చేయాలి? మనం సమర్పించుకునే వారిగా ఉండాలి. 6వది, ఉప్పు
ఆ దినాల్లో ఇప్పటికీ కూడా నేటికి కూడా ఒక హీలింగ్ ఏజెంట్గా వాడతారు. అంటే స్వస్థత కోసం ఒక ఔషధంగా వాడతారు. అంటే ఉప్పు మనకి స్వస్థతనిస్తుంది. చూడండి ఒకసారి రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19 నుంచి 21. అంతటా నేను చదువుతాను. అంతటా పట్నం వారు, ఈ పట్నం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడని నీకు కనపడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా 20వ వచనం, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి, ఏమేసి? ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమి నిస్సారముగా ఉండదు అనెను. సో అక్కడ ఏమి జరిగింది చెప్పండి? అక్కడ స్వస్థతనిచ్చింది, అక్కడ నిస్సారమైనది సారమైంది. సో ఈరోజు దేవుని బిడలుగా మనము ఉప్పులాగా ఇతరుల్ని స్వస్థపరిచే వాళ్ళుగా ఉండాలి. ఆమేన్, ఆమేన్. స్వస్థత కోసం అయ్యగారే ప్రార్థన చేయాలా? విశ్వాసులు కూడా చేయొచ్చా? చెప్పాలి 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 చెప్పండి. అయ్యగారే చేయాలా? విశ్వాసులు కూడా చేయాలా? చూసారు అక్కడ అయ్యగారు అంటుంది ఒక ఆమె, ప్రతిదానికి కడుపు నొప్పికి కాళ్ళ నొప్పులకి రాత్రి 1 గంటైనా 2 గంటలకైనా ఫోన్ చేసి, అయ్యగారు అండి కడుపు నొప్పి, అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యగారు. చెప్పండి, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థ ఇవ్వడా? చెప్పండి చెప్పండి చెప్పండి. మరి కొంతమంది ఏం చేస్తున్నారు చెప్పండి? ఆ స్వస్థతల కోసం జనాలు ఏం చేస్తున్నారు చెప్పండి? సోమవారం, మంగళవారం ఒకళ్ళ కొండ, ఒకళ్ళ తోట, ఒకళ్ళు ఇంకొక దగ్గరికి ఈ పాస్టర్ గారు నిలబడలేక ఒక ఆయన కూర్చొని ఆ నూనె ఏం చేస్తున్నాడంటే తల మీద టపా 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 కొడుతున్నాడు. ఎందుకు పాస్టర్ గారు అలా కొడుతున్నారంటే, నేను నిలబడలేకపోతాను, నాకు మోకాళ్ళ నొప్పులు అంటాడు ఆయన. పాస్టర్ గారు ఏమంటున్నాడు? మరి మోకాళ్ళ నొప్పులు ఆయన నూనె రాసుకుని టపాలను కొడుకోవచ్చు కదా. మీకు అర్థమైందా? ఈరోజు గుర్తుపెట్టుకోండి, ప్రజలు అక్కడేదో స్వస్థ ఉందని, అక్కడేదో ఉందని, ఇక్కడేదో ఉందని పరుగులు పెడుతున్నారు. ఇక్కడ వాక్యం చెప్తాం రండి అంటే ఎవరు రారు. ఇక్కడ స్వస్థతలు చేయబోతాయి రండి అంటే ప్రజలు తండోపతండాలుగా వస్తారు. కానీ ఈరోజు ఒక మాట వినండి, నువ్వు ఒక్కరివే కాదు, నువ్వు ప్రార్థన చేసినా దేవుడు ఏం చేస్తాడు? దేవుడు వింటాడు. ఆమేన్, ఆమేన్. ఒక దయ్యం పట్టింది, తీసుకొచ్చారు. ఆడు పిచ్చి పిచ్చి కేకలేస్తున్నాడు. వింటున్నారా మీరు అందరూ? అక్కడ యాక్షన్ చేయవలసిన లేదు, జుట్టు అడుగుని తిప్పేసి ఓ దుష బష బష అనవసరంలా. యేసు నామములో అపవిత్రాత్మ వీడిని విడిచి వెళ్ళిపోయాడు సంతోషంగా వెళ్ళిపోయాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, మేము మీటింగ్కి వెళ్ళిపోయాం. మేము మంగళగిరి మీటింగ్కి వెళ్ళాం. అందులో దయ్యం పట్టిన వాళ్ళు తీసుకొచ్చారు, ఒక ఆవుని తీసుకొచ్చారు. ఎవరిని? దయ్యం పట్టిన ఆవుని, ఒక ఆవుని తీసుకొచ్చారు. మా మందిరం పక్కన ఒక ఆయన ఉన్నాడు, యేసు బాబు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఏం చేశాడంటే, పాస్టర్ గారు లేరమ్మా, పాస్టర్ గారు కూడా లేకపోయినా పర్లేదు, నేనున్నాను, మీకోసం ఏం చేస్తాను, ప్రార్థన చేసేస్తాను అన్నాడు. ఎవరు? ఈ యేసు బాబు. ఏం చేశాడంటే, ఇప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. అయ్యగారు ఎలా చేశారో చూశాడు కదా పక్కన ముందు రోజు, సేమ్ అలాగే ప్రార్థన చేశాడు. ఇంకో ఎక్కువ చేశాడు. ఏమైందో మీకు తెలుసా? ఈయన ప్రార్థన చేసిన 10 నిమిషాలకే ఆమెలో ఉన్న దయ్యం పోయింది. గట్టిగా చేపట్లు కొట్టండి. ఏమైంది చెప్పండి? ఆమెలో ఉన్న దయ్యము పోయింది. ఆఖరికి వినండి, మేము వచ్చే వరకు కూడా నిద్రపోకుండా ఉన్నాడు. ఎందుకంటే శుభవార్త చెప్పడానికి మాకు 10 గంటల వరకు ఉండి వచ్చింది. అయ్యగారు ఇంకా మీరు రావసరం లేదు అయ్యగారు, నేను చేసేస్తాను అయ్యగారు అన్నాడు. ఏమైందిరా అంటే, ఓ దయ్యం పట్టిన ఏం చేశాను, దయ్యం పట్టిన ఆమెను ఏం చేశాను. వెరీ గుడ్, చాలా సంతోషం అని చెప్పాం. మేము ఆ పక్కనే పడుకున్నాం రాత్రి. అక్కడ మా పెళ్ళి కూడా కాలేదులేండి. వింటున్నారా?
1:30కి మధ్యరాత్రి తలుపు దబదబ కొడుతున్నారు. అంతలోకి ఆ ఆవిడ వచ్చి, అన్నా అన్నా అన్నా, మా ఆయన చీర కట్టుకుని గట్టి గట్టిగా అరుస్తున్నాడు. గట్టి గట్టి, ఎవరు? యేసుబాబే. ఇప్పుడు ఆ దయ్యం ఆమెలోని పోయి ఇప్పుడు యేసుబాబుని ఆవరించింది అనమాట. ఇప్పుడు మేము యేసుబాబు యేసుబాబు అంటే, ఎవరు యేసుబాబే అన్నాడు. నువ్వు ప్రార్థన చేసే ముందు నువ్వు చుట్టలు మానేసావా? నువ్వు తాగుడు మానేవా? అవన్నీ మానలే. అప్పుడు ఆయన కోసం ప్రార్థన చేసి నూనె రాస్తే, నేను ఇక్కడ ఉన్నానేంటి, చర్చిలో ఉన్నానేంటి, ఇప్పుడు ఈరోజు ఆదివారం అయ్యగారు అన్నాడు. ఆదివారం కాదు బాబు, ఇంత సేర కట్టామట. ఈరోజు దేవుని బిడలగా ఈరోజు మన ద్వారా కూడా దేవుడు ఏం చేస్తాడు? స్వస్థతలు జరిగిస్తాడు. ఎందుకు? నువ్వు లోకానికి నువ్వు ఉప్పై ఉన్నావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చెప్పండి. ఉప్పేది? ఉప్పు. చెప్పండి, ఏం చెప్పండి, చెప్పండి అందరూ. ఇది ఉప్పేనా? ఇది ఉప్పేనా? చెప్పండి, ఇది ఉప్పా? అవునా? ఇది ఉపయోగమా? ఇది ఉపయోగమా? మళ్ళీ అడుగుతున్నా, ఇది ఉపయోగమా? ఉపయోగం అన్న చెప్పండి, కొట్టండి. నేనంటాను ఇది ఉపయోగం కాదు. ఇది ఎప్పుడు ఉపయోగం అంటే, ఈ ఉప్పుని తీసుకెళ్ళి కూరలో వేస్తే, ఈ ఉప్పుని తీసుకుని చేపల కూరలో వేస్తే, ఈ ఉప్పు తీసుకుని వెళ్ళి చారులో వేస్తే, మా వింటున్నారా? అప్పుడు ఇది ఉపయోగం. నువ్వు ఉప్పే కానీ నువ్వు లోకంలో నువ్వు దేంట్లో ఎవరితో కూడా ఏం చేయట్లేదు. నువ్వు కలవట్లేదు, నువ్వు ఎవరితో మాట్లాడట్లేదు, ఎవరిని బాగు చేయట్లేదు, ఎవరిని రక్షించట్లేదు, ఎవరికి దేవుడు సువార్త చెప్పట్లేదు. ఏమిటి ప్రయోజనం? నువ్వు ఉప్పేనమ్మా, ఉప్పే. ఉప్పే రుచినిస్తుందా? రుచినిస్తుందా? ఎప్పుడు ఇస్తుంది? అది వెళ్ళి ఎందులో పడాలా? దాన్ని ఏమన్నారంటే ఇన్వాల్వ్మెంట్. ఏమన్నారు? ఇన్వాల్వ్మెంట్. చెప్పండి, ఏం చెప్పండి. మా వింటలేదు, మీరు అర్థం కావట్లేదు మీకు. ఈరోజు నువ్వు వాడబడాలి. మీకు అర్థమైంది? ఆయన ఉప్పే. టాలెంట్ ఉంది, కీబోర్డు, కానీ ఏం చేయట్లేదు, వాయించట్లేదు. ఎందుకు? ఉపయోగం. చెప్పండి, ఉప్పే. ఉపయోగం ఏముందా? చెప్పండి, మాట్లాడండి. బాబు అన్నాడు, కుర్రాడు దెబ్బ దెబ్బ వాయించేస్తున్నాడు, రిథమ్ ప్యాడ్. ఆయన ఉప్పే కానీ వాడబడట్లేదు. ఉపయోగం ఏముందండి? చెప్పండి. పాటలు దేనికి ఇచ్చాడు? తలాంతు సినిమా పాటలు పాడడానికా? డప్పులు దేనికి ఇచ్చాడు? ఎవరి కోసం? నన్ను దేవుడు మల్టీ టాలెంటెడ్గా చేశాడు. జార్జ్ ఫస్ట్ పార్ట్ నేనే వాయించాను, మీరు వినలా. కానీ అది బేస్ సరిగ్గా లేదు, ఇవన్నీ ట్యూనింగ్ లేదు, లేకపోతే రిథమ్ ఇంకొక లాగా ఉండేది. ఇది ట్యూనింగ్ లేదు. ఇది నేను ఎవరిని? ఉప్పు. నా తలాంతుని ఏం చేస్తున్నాను? వాడి నేను దేవుని మహింపరుస్తున్నాను. వాక్యం చెప్పి దేవుని మహింపరుస్తున్నాను. కొంతమందిని మారుస్తున్నాను, కొంతమంది జీవితాలని కడుతున్నాను. ఉప్పు ఉప్పు అని ఇంట్లో పెట్టుకుంటే ఉపయోగం లేదమ్మా. వాడబడాలి. ఇప్పుడు నాకు 11 గంటలకు ఇంకో మీటింగ్ ఉంది, 11:30కు ఇంకో మీటింగ్ ఉంది. నాకు దేవుడి కొరకు వాడబడుతున్నాను. మళ్ళీ 1 గంటకో 2 గంటలకో మళ్ళీ ఇంకో మీటింగ్ ఉంది, రండి అంటే బయలుదేరిపోతా. మన రాజోలు వెళ్ళాం. రాజోలు వెళ్ళి వస్తున్నప్పుడు అదో రోజు బైబిల్ స్టడీ. ఓ మహానుభావుడికి ఫోన్ చేసి, బాబు వర్షిప్ లీడ్ చేయండి, మేము కొంచెం లేట్ అవుతుందంటే, ఏటై గారు ఇప్పుడా? ఇంత అలిసిపోయి తోలుకొని వచ్చి మరలా ఏం చేయమంటారు? మన ఉప్పు. చెప్పండి, మనం వాడబడాలి. ఇక్కడ మరియాన్ గారు ఉన్నారు, మొన్న పాతపాడులో కలిశారు. దేవుడి కోరకు ఆయన వయసు 70-60 సంవత్సరాల పైన ఉంటే సైకిల్ మీద తిరుగుతూ సువార్త చేస్తూ ఉన్నాడు. ఆయన చాలా చక్కగా స్పీడ్గా ఆయన మాకు దారి చూపిస్తాడు అన్నాడు. 2 నిమిషాల కల్లా మాయమైపోయాడు, అంతే. జుమ్ అని వెళ్ళిపోయాడు, అంతే. ఆయనకే తెలియదు దారి.
సైకిల్ తొక్కుతూ దేవుడు సేవ చేస్తున్నాడు. మీకు బండ్లు ఇచ్చాడు, వాహనాలు ఇచ్చాడు. ఎందుకు? రోజు ఉదయాన్నే తుడుచుకోవడానికా? కార్లు ఇచ్చింది ఎందుకు? తుడుచుకోవడానికా? తొక్కు పడేయాల. మా సుమో ప్రతి వారానికి 2 సార్లు షెడ్కి వెళ్ళేది అంతే. దాని పైన కట్టేవాళ్ళం మూట, 20-30 మంది ఎక్కేవాళ్ళం సుమోలో. దేవుడు ఒక బండి ఇచ్చాడు, ఇప్పుడు ఇస్తూనే ఉన్నాడు. ఇంకా కొన్ని గర్భం ధరించాయి, బయటకు రాబోతున్నాయి. వింటున్నారా మీరు అందరూ? మనం వాడబడాలి. ఆమేన్, ఆమేన్. నాకు మా ఇంట్లో కానీ నీరసం, నాకు బాగాలేదు, మీరు వెళ్ళండి అంటే మాత్రం నా ఒళ్ళు జలరైపోద్ది. మనకు నీరసం అనేది ఉండకూడదు. దేవుడి కొరకు మనం ఏం చేయాలి చెప్పండి? వాడబడాలి. అదే దేవుడు ఇచ్చిన గ్రేట్ కమిషన్ ఏంటి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ఏం చేయండి? ప్రకటించండి. మరి రెస్ట్ ఎక్కడ తీసుకోవాలా? రెస్ట్ ఎప్పుడు తీసుకోవాలి? అక్కడికి వెళ్ళిన తర్వాత రెస్ట్. ఆమేన్. మీ లోకానికి ఏమైనా చెప్పండి? ఉప్పు. చెప్పండి చెప్పండి. మీ లోకానికి ఎన్నయ్యాయి? 8వ ఉప్పు అంటది. అమ్మ వింటున్నారా? ఉప్పుకి ఎటువంటి భేదము కానీ, పార్షాలిటీ కానీ, పక్షపాతం కానీ లేదు. ఉప్పు చేపల కూరలో కలుస్తుంది, మాంసం కూరలో కలుస్తుంది, చెప్పండి ప్రాన్స్లో కలుస్తుంది, పీతల కర్రీలో కలుస్తుంది, దాంతోపాటు వంకాయ, దొండకాయ, బెండకాయ, బీరకాయలో కలుస్తుంది. ఆఖరికి ఏంటమ్మా రోటి పచ్చళ్ళు, టమాటా చారులో, అన్నిటిలో ఏమవుతుంది చెప్పండి? నేను ఎవరినో తెలుసా? నేను చాలా పెద్ద హై ప్రొఫైల్. నేను చిన్న చిన్న మీటింగ్లో పాడినండి. అయ్యగారు కీబోర్డ్ వద్దా? ప్యాడ్ ఉందా? అయితే పాడుతాను. బాబా కీబోర్డ్ లేదు, ఏం లేదు, పాడంటే అయ్యగారు గొంతు నొప్పి, అయ్యగారు పాట రావట్లేదు, అయ్యగారు విక్స్ గోలికాయ తీసుకో, కిచ్చికిచ్చిలు అయిపోతాయి. ఈరోజు కొంతమంది చిన్న చిన్న మీటింగుల్లో పాడరు, చిన్న చిన్న కూటాల్లో పాడరు. వాళ్ళు హై స్టాండర్డ్ అంట. వాళ్ళు పెద్ద సభల్లోనే మాట్లాడతారంట. 1000, 2000, 5000 మంది ఉంటేనే మీటింగ్కి వస్తారంట. 10-20 మంది ఉంటే రారట. ఉప్పులా కలిసిపోవాలి మనం. ఆమేన్. అన్నిటితో కలిసిపోవాలి. కొంతమంది తెల్లగా ఉన్న వాళ్ళతోనే మాట్లాడతారు, నల్లగా ఉన్న వాళ్ళతో మాట్లాడరు. అదో జబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది తెల్లగా ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్, నల్లగా ఉన్న వాళ్ళని మాట్లాడరు. కొంతమంది వాళ్ళ కులస్తులతోనే మాట్లాడతారు, వాళ్ళ బ్యాచ్ వాళ్ళతోనే మాట్లాడతారు, మిగతా బ్యాచ్ వాళ్ళతో మాట్లాడరు. ఈవెన్ వాళ్ళు ముందు వచ్చి కూడా వాళ్ళ పక్కన కూడా 4 కర్చీఫ్లు వేసేస్తారు. ఎవరో మామ వచ్చింది, మా బైబిల్ పెట్టుకుని అమ్మ ఖాళీ ఉంది అమ్మ కూర్చుంటానంటే ఏమంటారు? వెనక్కి కూర్చో, ఖాళీ వెనక్కి కూర్చో. ఇది ఆల్రెడీ రిజర్వ్ అయిపోయింది. ఎందుకు? ఆలోళ్ళు. చెప్పండి ఎవరట? చెప్పాలి ఆలోళ్ళు. చెప్పండి ఎవరాళ్ళు? ఆలోళ్ళు ఈలోళ్ళు. ఈ మధ్య ఫెలోషిప్లు అలాగ తయారయ్యాయి, బ్యాచ్లు అలాగ అయిపోయి, సంఘాలు అలాగ అయిపోయి. కొన్ని సంఘాలు అయితే పార్టీలుగా విడిపోయి, కులాలుగా విడిపోయి. ఒక్కసారి యేసయ్య దగ్గరికి వచ్చి నీ కులం చచ్చిపోవాలి, నీ అంతస్తు చచ్చిపోవాలి, నీ స్టేటస్ చచ్చిపోవాలి. మన ఉప్పు అంటే చెప్పనా ఆపినా? మీ మూడు చూస్తుంటే ఏంటి ఇంకా వదలలేసేటోడు ఉన్నారు. అయ్యగారు చెప్పండి, అయ్యగారు చెప్పండి, అయ్యగారు అంటారేమో అని చూస్తున్నా. మళ్ళీ రేపు లేదు మీటింగు. అవసరమైతే దూరం వెళ్ళిన వాళ్ళు పడుకుంటారు మందిరంలో. ఏమైంది? ఇంటికి వెళ్ళి ఉదరం చేసేది ఏముంది? ఫ్యాన్లు ఉన్నాయి, బాత్రూమ్లు 4 ఉన్నాయి. ఏం పద్మ? అన్ని సదుపాయాలు చేస్తాం. సాపలు ఉన్నాయి, తలగాళ్ళు ఉన్నాయి, దిండ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బయట బిర్యానీ ఉంది, ఎంతమంది అయినా పడుకోవచ్చు. మీరు వాక్యం మీరు ఆనందించాలి. ఆమేన్, ఆమేన్. సరే సరే వింటున్నారు మీరు? సో మనం ఏం చేయాలి? అందరితో కలిసిపోవాలా, కలిసిపోకూడదా? మీరు కలిసిపోలేదు ఏం చేస్తారు అంటే ఏం చేస్తారు? భోజనం టేబుల్ అందరితో మాట్లాడతారు. అంతేకాని త్వరగా పెట్టి ఇప్పుడు లేట్ అయిపోయింది, త్వరగా పెట్టి. ఒక ముత్తింటూ బ్రదర్, వందనాలు బ్రదర్, బాగా వాయించారు, చాలా బాగా వాయించారు. ఎక్కడ మీ పేరేంటి?
వెరీ గుడ్ బ్రదర్, వందనాలు బ్రదర్. ఏం పేరు మీ పేరు? ప్రేమ్. వెరీ వెరీ గుడ్. అందరినీ వందనాలు అమ్మ, వందనాలు. మా ట్యూషన్ పిల్లలు మా వాళ్ళు కూర్చోలేదు. గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్. ట్యూషన్కి వస్తే చాలు మా వాళ్ళు అందరు నన్ను గట్టిగా పట్టేసుకుంటారు, అంత ఎత్తేసుకు. మా వాళ్ళకి కాదు. ఆడెవడో గుంటాడు, చిన్నోడు వచ్చాడు, ఆడు నాకు వందలు చెప్తాడు. పెద్దోళ్ళు ఇలాగంటున్నాడు. ఇంకా అన్నగారు ఆడి వయసు ఎంత, ఎల్కేజీ, ఆడికి ఇలా చెప్పట్లేదు వందనాలు, ఇలాగంటున్నాడు. ఈరోజు నాకు చిన్నోడు లేడు, పెద్దోడు లేడు. చిన్నపిల్లలతో ఆడతాను, క్రికెట్ ఆడతా. కూర్చో. చిన్నపిల్లలతో నేను కలిసిపోతా, పెద్దోళ్ళతో కలిసిపోతా. ఇదేట్రా బాబు చిన్నోళ్ళలాగా, ఇంకా కుర్రోళ్ళలాగా ఏంటి క్రికెట్ ఆడుతుంటే అంటారు కొంతమంది. అందరితో కలిసిపోవాలి. ఆమేన్. మనం ఎవరం? ఎన్నయ్యే చెప్పండి. 9వ చెప్తాను. చెప్పనా? నీకు అర్థమైపోయింది. 10 చెప్తారు, అయ్యగారు అర్థమైపోయింది. 9వది, మీరు లోకానికి ఉప్పు అయ్యారు. చెప్పండి, మీరు లోకానికి ఏమన్నారు చెప్పండి? ఉప్పు రుచినిస్తుంది కానీ కనపడదు. చెప్పండి. ఇప్పుడు బిర్యానీ, చికెను తింటారు, మధ్యలో ఉప్పు లేసి నేనే మీకు రుచినిస్తున్నాను, నేనే చూడ అంటదా? చెప్పండి. అలాగ అన్నదా అయిపోయింది. దాని వాల్యూ, దాని విలువ పోయినట్టే. రుచినిస్తుంది కానీ కనపడదు. దేవుడి కొరకు వాడబడాలి కానీ మనం కనపడకూడదు. మనం ఆంధ్రలాగా మనం ఉండాలా. చూడు అయ్యగారు చూడు, అందరికీ పాటలు ఇచ్చాడు, నాకు ఇవ్వలేదు పాట. నేను సింగర్ని కాదా? అందరి పేర్లు పెట్టి పిలిచాడు, నన్ను పిలవలేదు. చూడు, ఈరోజు దేవుని బిడ్డలుగా ఈరోజు మనం నేర్చుకోవాల్సింది, మన రుచిని ఇవ్వాలే తప్ప మనం. యోహాన్ అన్నాడు, బాప్తిస్మ ఇచ్చి యోహాన్ ఒకటే అన్నాడు, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన ఎచ్చవలసి ఉన్నది. చాలామంది పాస్టర్ గారులు నాతో చెప్తుంటారు, అయ్యగారు 10 మంది పాస్టర్ గారిని పిలిచామంటే చాలా ప్రాబ్లం అయ్యగారు. ఏమైందంటే వచ్చిన వాళ్ళందరికీ ఏదో ఇవ్వాలట. ఏంటి? ఒకరికి పాట, ఒకరికి ప్రార్థన, ఒకరికి ఇంకొకటి. అలాగే ఇవ్వలేదా? చెప్పండి. మన పాస్టర్ గారు రాజోల్లో పెట్టారు మీటింగ్, 30 మంది పాస్టర్ గారులు వచ్చారు. ఎవరికి ఏమలేదు, అందరూ అలా కూర్చున్నారు. కానీ వెళ్ళేటప్పుడు అందరూ సెకండ్లు ఇచ్చి, ఇక్కడ ఎన్ని సెమీ క్రిస్మస్లు జరిగాయి అయ్యగారు, కానీ ఇది ఒక స్పెషల్ సెమీ క్రిస్మస్ లాగా, ఒక స్పెషల్ మీటింగ్ లాగా జరిగింది. మేము ఎంతో సంతోషించి, కానీ లెగక ముందే కొంత పాస్టర్ గారు మళ్ళీ ఉదయాన్నే రాజేష్ గారు తీసుకొచ్చారు అందరినీ. వాళ్ళు కొన్ని గిఫ్ట్స్ కూడా పట్టుకొచ్చారు నాకు. అవి ఇచ్చి, సెకండ్స్ ఇచ్చి వారు వందనాలు చెప్పి వెళ్ళారు. అవసరంలే. ఈరోజు మీటింగ్కి వెళ్ళాను, వాకింగ్ చెప్తున్నారు, నేను వెనకాల కూర్చున్నాను అంతే. ప్రార్థన చేయమన్నారు, ప్రార్థన చేసేసాను. వాళ్ళకి ఏదో గిఫ్ట్ ఇచ్చాను, భోజనం చేసి వచ్చేసాను అంతే. ఉదయం మీటింగ్లో దేవుని బిడ్డలుగా ఈరోజు మనం ఏంటి, నన్ను అసలు గుర్తించట్లేదు, నా టాలెంట్ని గుర్తించట్లేదు, నన్ను అందరూ కూడా నన్ను బాగా ఏం చేస్తున్నారు చెప్పండి, వెలేసేస్తున్నారు, నన్ను ఎందుకు పట్టించుకుంటారులేండి, అంతేలేండి, వాళ్ళనే చూస్తాను, అలా అనకూడదు. ఉప్పులాగా ఏం చేయాలి చెప్పండి, మనం రుచిని ఇవ్వాలి కానీ మనం కనపడకూడదు. అర్థమైన వాళ్ళందరూ గట్టిగా చేపట్లు కొట్టండి. కానీ ఫైనల్గా లాస్ట్ది ఒకసారి చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? ఏంటి దీని అర్థం? ఉప్పు ఏంటట, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే దేని వల్ల సారం పొందును? అమ్మ వింటున్నారా? ఏంటి చెప్పండి. ఇప్పుడు అక్కడ ఏమైనా వాటర్ గ్లాస్ ఉంది, అక్కడ ఇలా పెట్టండి ఒకసారి త్వరగా పెట్టరండి, మంచిగా పెట్టండి. ఇట్రా, అక్కడ రా, అక్కడ నిలబడి. ఓకే, ఇప్పుడు ఇది ఇందులో ఏముంది?
చెప్పండి. ఉప్పు ఉంది. ఏముంది చెప్పండి? ఉప్పు ఉందా లేదా? కొంచెం టేస్ట్ చేయమ్మా, కొంచెం చెయ్యమ్మా. సారంగా ఉందా? బానే ఉంది. ఉప్పు, ఇది ఉప్పు సారం ఉంది కనుక ఈ ఉప్పుని నేను కొంచెం తీసుకుని టమాటా చారులో వేసిన, కొన్ని తీసుకొని మటన్లో వేసిన, కొన్ని తీసుకొని చికెన్లో వేసిన. ఎందుకంటే ఇందులో ఏముంది? సారం ఉంది. కానీ ఒక మాట చెప్తాను వినండి, ఉప్పు నిస్సారం అవదు. కానీ ఇక్కడ ఏమనుంది బైబిల్లో? ఉప్పు నిస్సారం అయితే దేనివల్ల సారం పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబట్టే. కానీ మరి దేనికి? ఇది సారంగా ఉంటేనే అన్నిట్లో ఉపయోగపడుతుంది. సారం పోయింది అనుకోండి, కానీ ఉప్పు సారం పోదు. కానీ ఎప్పుడు పోద్దా మీకు తెలుసా? మనలోకి లోకం ఎంటర్ అవుతాయి. ఏది ఎంటర్ అవుతాయి? ఉప్పులోకి ఏమవుతాయి? కొంచెం వెయ్యమ్మ లోకం వేయి, కొంచెం వేయి లోకం. సో చేసింది చెప్పండి. ఇప్పుడు ఏమేసింది? కొంచెం లోకం వేసుకుంది. ఇదే గుణదల తిరణాలు. ఏమైంది చెప్పండి? ఏంటి చెప్పండి? ఇది గుణదల తిరణాలు. కొంచెం ఏమ్మా ఆగండి. సంక్రాంతి రంగులు రాటనం రంగులు రాటనం చెప్పండి. రంగులు రాటనమా? బాగా కోడి పందాలు. మళ్ళా ఫేస్బుక్లో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సంక్రాంతి పండగకి నేను నా కుటుంబం వెళ్ళి మేము ఇప్పుడే కోడి పందాల్లోకి ఎంటర్ అవుతున్నాం. చాలు. ఇప్పుడు మరలా భవానీ బార్కి వెళ్ళావు. చెప్పండి. పదరా వెళ్ళి ఎప్పుడే భవానీ బార్కి వెళ్ళి కూర్చున్నాం అన్నాం. ఏమైపోయింది చెప్పండి? దీని యొక్క సారం అంతా ఏమైపోయింది చెప్పండి? ఇప్పుడు చూడమ్మా, కొంచెం చూడు. సప్ప అయిపోయింది. ఇంకా లోకమే, ఇంకా లోకం ఫ్రెండ్స్, పాపిస్టి ఫ్రెండ్స్, చెత్త ఫ్రెండ్స్ అందరూ. ఉప్పే కానీ ఏమైపోయింది? ఇది డైల్యూట్ అయిపోయింది. కారణం దీంట్లో ఉన్న సారం ఉపయోగం ఉందా? ఈరోజు చాలామంది దేవుడు మన లోకానికి ఉప్పుగా చేశాడు. బైబిల్లో లోకానికి ఉప్పు, లోకానికి వెలుగు టైం లేదు. ఇప్పుడు వెలుగు చేత పడిపోతారు. మీరు వెలుగుకి చీకటికి పొత్తుందా చెప్పండి? విశ్వాసికి పొత్తుందా? ఎందుకు పొత్తుండకూడదు? విశ్వాసికి అవిశ్వాసతో, చీకటికి వెలుగుకి ఎందుకు పొత్తుండకూడదు చెప్పండి? నీ సారం ఏమైపోద్ది? నీ ఆత్మీయత ఏమైపోద్ది? పోతుంది. వింటున్నారా మీరు అందరూ? ఇప్పుడు ఇది కూరలు వేయండి, టమాటా కూరలు వేయండి, బిర్యానీలు వేయండి, పట్టుకో బాబు. ఈరోజు సారవంతమైన ఉప్పుగా ఉండండి, కానీ నిస్సారమైన ఉప్పుగా ఉండు. నిస్సారమైన ఉప్పుగా ఉండకూడదంటే ఏం చేయాలి? లోకాన్ని నీలోకి రానివ్వకుండా దాన్ని ఏం చేయి? యోసేపు అలా రానివ్వకుండా ఏం చేశాడు చెప్పండి? దూరంగా పరిగెత్తేశాడు. అందుకే పిట్ నుంచి ప్రిజన్ నుంచి ప్యాలెస్కి వెళ్ళిపోయాడు. ఆమేన్. కొడాలి గట్టిగా. ఉప్పేది? ఉప్పు. ఈ ఉప్పు ఉపయోగపడద్దా లేదా చెప్పండి? వేస్తే ఏమవుద్ది? కానీ అపవిత్రత ఇందులోకి వచ్చింది అనుకోండి. ఎందులోకి? ఈ అపవిత్రత వచ్చింది. పడుకోండి. ఇది పట్టరండి అమ్మా, ఇక్కడ పట్టరండి. ఇది పేపర్ తీసేయి. ఇప్పుడు అమ్మా వింటున్నారా? ఇప్పుడు ఇందులో ఏమున్నాయంటే ఇసుక ఉంది. ఏముంది? ఇసుక. చెప్పండి, ఏం చెప్పండి? ఇప్పుడు నేను ఉప్పులో ఇసుక వేసాను. ఉప్పులోకి ఏమొచ్చింది? ఇప్పుడు అపవిత్రత వచ్చేసింది ఉప్పులోకి. ఇంకా చెత్త పెరిగిపోయింది. రాళ్ళు పట్టుకో. రాళ్ళు లోకంలో ఉన్న అన్ని ఆకులు, చెత్త ఇప్పుడు కలిపాను. అమ్మ ఇది ఇప్పుడు ఆ బిర్యానీలు వేసిరా అమ్మా, మా మటన్ కర్రీలు వేసిరా అమ్మా. ఉప్పే పనికి వస్తుందా? ఎందుకు ఇందులో మా వింటున్నా? అర్థమవుతుందా మీకు?
చెత్త అంతా చేరిపోయింది. ఈరోజు నువ్వు క్రైస్తవుడు అంటున్నావు, చెత్త అంతా నీలోనే ఉంది. కుల్లి, కపటము, అసూయ, ద్వేషము, ఈర్ష ఈ క్రైస్తవులకి ఎక్కువ. అన్నీ కలిసిపోయాయి. స్టేజ్ ఎక్కి పాట పాడేస్తావు, స్టేజ్ ఎక్కి సాక్ష్యం చెప్పేస్తావు. ఉపయోగమా? ఉపయోగమా? దేనికి ఉపయోగపడుతుంది? అక్కడ రాయబడి ఉంది. దేనికండి? అది బయట తీసుకెళ్ళి కూరలు వేస్తారా? బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబట్టే. కానీ మరి దేనికి? అర్థమైన వాళ్ళు గట్టిగా చేపట్లు కొట్టండి, ఈ పట్టుకుని వెళ్ళిపోండి. నేను ఇంతకీ చెప్పింది ఒక వాక్యమే. మీరు లోకానికి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. మన మధ్యలో మల్లేశ్వర గారు పాస్టర్ గారు వచ్చి తీర్మానంలో నడిపించి, ఆ తర్వాత చిన్న పాట రాజేష్ గారి చిన్న పాట పాడి ముగించుకుందాం. అందరూ లేచి నిలబడండి, తీర్మానం చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా. దయచేసి అందరం కూడా ఒక నిమిషం లేచి, ఈ రోజున దేవుడు ఒక శ్రేష్టమైన కృపనిచ్చి లోకం నుండి మనల్ని రక్షించుకున్నాడు కదా, తన రక్తము చేత విమోచించాడు మనలందరినీ. ఎందుకు అంటే గనక నీవు లోకానికి ఉప్పై ఉండాలని, నీవు అనేకులకు పనికొచ్చే విధంగా ఉండాలని, నీవు పరిశుద్ధతలో ఉండాలని, నీవు అనేకులకి మాదిరిగా ఉండాలని దేవుడు నిన్ను ఉప్పుతో పోల్చాడు కదా. కానీ రాత్రికాల సమయంలో ఈ మాటలు విన్న నీవు, నీ పరిస్థితి ఎలా ఉంది? నీ స్థితి ఎలా ఉంది? నీ హృదయం ఎలా ఉంది? నువ్వు గనక పనికి రాకపోతే ప్రభు నిన్ను అంగీకరించడు కదా. నీ పరిశుద్ధతను నేను దేనికి ఉపయోగకరంగా ఉండలేకపోయాను అయ్యా, నువ్వు నన్ను ఎన్నుకున్నప్పటికీ నేను దేనికి పనికి రాకుండా ఉన్నానయ్యా. కానీ మీ దాసుని ద్వారా ఈ రాత్రికాల సమయంలో నువ్వు నాతో మాట్లాడావు. ఈ రాత్రికాల సమయంలో నేను ఉప్పు వలె లోకానికి పనికొచ్చే బిడ్డగా నేను ఉంటానయ్యా. మా వీధిలో నేను ఉప్పుగా ఉంటాను ప్రభువా, మా కుటుంబంలో నేను ఉప్పుగా ఉంటాను ప్రభువా. ఒక తీర్మానం చేసుకోగలుగుతావా? సంగమా, వింటున్న బిడ్డలారా, ఈ రాత్రి ప్రభువుని యొక్క మాట వినాలనుకుంటున్నాడు ఆయన. ఒకసారి నోరు తెరిచి ఆయనతో నువ్వు వినపడినట్లుగా చెప్పగలుగుతావా? అయ్యా, ఈ రాత్రికాల సమయం నుంచి నేను ఉప్పు వలె ఉంటానని. నోరు తెరుదమ్మా దయచేసి. ఒక్కసారి నీ ఎదురుగా ఉన్న ప్రభువుకి మాట చెప్పగలుగుతావయ్యా, నేను ఉప్పుగా ఉంటానయ్యా ఈ రాత్రికాల నుంచి. మీ తీర్మానాన్ని వింటున్నాడు ప్రభు, నీ మాట వింటున్నాడు ప్రభు. మనమందరము కూడా ఆయన ఉన్నమన్నట్టుగా ఉప్పు వలె మనం బ్రతుకుతాము. తీర్మానంలో ఉందాము. ఎనలేని ప్రేమను చూపించినావే, వెలలేని నాకు విలువిచ్చినావే, విలువైన పాత్రగా నన్ను మార్చినావే. నీ ప్రేమ, నీ కరుణా చాలునయా నా జీవితానా. మరి దేనిని ఆశించను, నే కోరను ఈ జగాన. చాలయ్య చాలు, దీవెనలు చాలు, మేలయ్య మేలు, నీ సన్నిధి మేలు. చాలయ్య చాలు, దీవెనలు చాలు,
చాలునయా నా జీవితాన మరిదేనిని ఆశించను నే కోరను ఈ జగా నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరునా ప్రభు నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరునా ప్రభు నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా ఆరాధన 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 ఎందుకు పనికిరాని నిన్ను నన్ను నా ప్రభు తన పని కొరకు ఏర్పాటు చేసుకున్నారు ఎందుకున్నారు పిలుపుని విడిచి తిరుగుతున్నావేమో నిన్ను ఏర్పాటు చేసుకున్న విధానాన్ని మర్చిపోయావేమో ఈ రాత్రి ఆయన మాటకి లోబడి ఆయనకి నువ్వు సరెండర్ అయిపోతే గనక నిన్ను ఆయన తనకి ఇష్టమైన పాత్రగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఆయన చేతిలో గనక నువ్వు ఉంటే నువ్వు వాడబడతావు. ఆయనను విడిచి లోకానికి వెళ్తే నువ్వు త్రొక్కబడతావే కానీ మరి దేనికి పనికిరావు. ఏ పరిస్థితుల్లో నువ్వు దేవుని విడిచి దూరంగా బ్రతుకుతున్నావో ఈ రాత్రి ప్రతి పరిస్థితిని విడిచిపెట్టిన దేవుని వైపు చూడు. గొప్ప నెమ్మది సమాధానమైన నీకు ఇవ్వబోతున్నాడు. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ గణనామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ దాసులను ఎత్తుపట్టి అయా మీరు వాడిన రీతిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభువా. మాకు ఈ ప్రాంతానికి సంఘమునకు కావలసిన శ్రేష్టమైన ఉపదేశం మీరు మాట్లాడారు. ఏ మాట మా జీవితంలో మేము విడిచిపెట్టక ప్రతి దినము నీ మాట చెప్పు నడవగలిగిన కృప మీరు మాకు దయచేసి ఈ పరిచయని దాసులను ఇంకొన్ని మీరు బలపరిచి మీరు మహిమ పొందమని ఇక్కడ తలలో ఉంచిన ప్రతి బిడ్డని రాత్రి మీరు మరొకసారి స్వప్నముల ద్వారా కళల ద్వారా మీరు దర్శించి మీరు మహిమ పొందమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రిని. ఆమేన్. ఒక్క నిమిషం దయచేసి కూర్చోండి. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ఒక్క నిమిషం అందరూ కూర్చోవాలి. మరి మీకోసం